We are called by God. We are chosen by God. We were here to fulfill the plans and purpose of God on this earth. The word of God is more alive than anything. Amen. To sustain the weary. That is the only purpose of my ministry. దేవుని యొక్క వాక్యము ఆకాశమును తెరుస్తుంది. నేను మీ పానీయమును మీ ఆహారమును ఆశీర్వదించేదను, మీ మధ్య నుంచి రోగమును తీసివేదను. I am God that heals. I am Jehovah Rapha. God wants to introduce you to your own uncovered and discovered unlimited strength. This is your day of breakthrough. This is the day of miracles. This is the day that you need to shake the dust of the past and rise up and receive your king. మన సువార్త చెప్తా ఉంటే దేవుడు తన ఆత్మ ద్వారా మనుషులను ఒప్పింపజేస్తూ ఉంటాడు. మనిషిని తన రూపమందు, తన పోలికగా, తన స్వరూపమందు నరునిగా సృష్టించాను. దేవుని యొక్క ఆత్మ మీరు నివసించేలా మీరు శరీర స్వభావం గలవారు కాదు, కానీ ఆత్మ స్వభావం గలవారు. మన జీవితానికి దేవుని యొక్క వాక్యము అది ఆధారం. How many of you are experiencing God's goodness? ఎంతమంది? I want to see your hands. Come on, lift it up. Hallelujah. మీరందరూ ప్రార్థన చేయాలి. అదేంటంటే, దేవా, Lord, use me as an advertisement of your glory. Amen. Hallelujah. నిజంగా చెప్తున్నారు అది. I know many people are not saying, but everybody that was saying, God will use you. మనం ఏదో సరదాగా ఊరికి ఏదో చెప్పిస్తాకు వచ్చాం అనుకుంటున్నాను. No, you need to understand, every word is fire here. Amen. Every word is alive. Hallelujah. Every word is full of life. Amen. Hallelujah. Hallelujah. And anybody that is believing, receiving, you will see breakthroughs. Because revelations, the Lord will tell me not to tell at this time. After 5 years or 2 years, after 3 years, I'll be sharing. One of such revelations is about, I'm talking about Goliath. And Goliath గురించి మాట్లాడుతూ అన్నాను. దావీదు గొలియాతుని చంపితే his career అంతా సెట్ అయిపోద్ది. There are 3 M's: his money, his marriage, his mind. నీవు గొలియాతుని చంపితే నాకేమి ఇస్తావు అని అంటే, he said, the king will make you the richest person on this earth. And then రాజు తన కూతురునిచ్చి పెళ్లి చేస్తాడు అన్నాడు. And then number 3, you will be free in the nation. మీరు సాతాన్ని జయిస్తే, మీకు తెలియకోకుండా మీ తలంపులు జయించగలిగినట్లయితే, గొలియాత్ ఈజ్ నథింగ్ బట్ ది అన్బిలీఫ్. అందరు గొలియాత్ స్వరం విని పరిగెత్తా ఉన్నారు, దావీదు పరిగెత్తలేదు. ఆమేన్. హల్లెలూయా. సో చాలా మంది ఏంటి అనుకుంటారు, సో దేర్ ఆర్ సో మెనీ నగెట్స్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆమేన్. హల్లెలూయా. సో ఈ రోజున ఐ వాంట్ టు టాక్ అబౌట్ 7 keys ఫర్ ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ. ఆమేన్. హల్లెలూయా. మీ జీవితంలో మర్చిపోకూడదు వీటిని. వాట్ ఐమ్ అబౌట్ టు టాక్ టు యూ. ఆమేన్. ప్రే విత్ మీ. అందరు నాతో పాటు కలిసి, లార్డ్, గివ్ unto me the spirit of wisdom and revelation in the knowledge of you, that the eyes of my understanding may be enlightened, that I may know the hope of my calling, the riches of your inheritance among the saints, the exceeding greatness of your power in and towards me who believe. Now Telugulo, యేసయ్యా, నిన్ను ఎరుగుటి యందు నాకు జ్ఞానమును ప్రత్యక్షత కలిగిన ఆత్మను అనుగ్రహించండి. ఆమేన్. హల్లెలూయా. నా పిలుపును గురించిన నిరీక్షణ ఎట్టిదో అంటాడు. నా పిలుపును గురించిన నిరీక్షణ. అబ్బాయికి దుబాయ్లో జాబ్ వచ్చిందంట. పిలుపు వచ్చింది. దాని నిరీక్షణ ఏంటి? వాళ్ళే బంగ్లా ఇస్తారంట, వాళ్ళే కార్ ఇస్తారంట, వాళ్ళే హౌస్ రెంట్ ఇస్తారంట, వాళ్ళే అలవెన్సెస్ ఇస్తారంట. అదేంటి? నిరీక్షణ. దేవుడు కూడా నిన్ను పిలిచాడు, ఒక నిరీక్షణ ఉంది మనకి. కమ్ ఆన్. హల్లెలూయా. 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 అందరూ ఏదో అనుకుంటున్నారు, రక్షణ పొందుతామంటే ఇట్స్ ఆల్ దిస్ థింగ్. నో. మనకి ఈ లోకంలో శ్రమలు ఉండొచ్చు, కానీ దేవుడు ఈ లోకంలో విజయాన్ని ఇస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. బీ ఆఫ్ గుడ్ కరేజ్. ఆమేన్. ఐ హావ్ ఓవర్కమ్ ది ఈవిల్ వన్. నేను లోకమును జయించాను. ఆమేన్. The gospel that I am preaching is not after death gospel. The gospel applies for now and for eternity.
ఐ మీన్ చాలామంది ఆఫ్టర్ డెత్ గాస్పల్ మాట్లాడతారు, ఏంటి నువ్వు చచ్చిపోయిన తర్వాత పరలోకానికి వెళ్తావు. సో థ్యాంక్ గాడ్. ఐ మీన్ వన్ లేడీ, ఐ మీన్ బీయింగ్ బీటెన్ బై హర్ హస్బెండ్, హ్యావింగ్ 5 children, 5 మంది పిల్లలు ఇరగొట్టేస్తామంటే, ఐ మీన్ అట్ ద టైమ్ పాల్ యాంగ్విచో గారు హీ స్టార్టెడ్ ఎ స్మాల్ చర్చ్ ఇన్ ఎ డంప్ యార్డ్. సో ఆ డంప్ యార్డ్ చుట్టూ ఉన్న వాళ్ళకి వెళ్ళి ఫ్లయర్స్ ఇస్తాను, సాయంత్రం మీటింగ్ ఉంది, చర్చ్ జరుగుతుంది రండి అని. ఒకళ్ళ ఇంట్లో ఇట్లా కరపత్రం వెలిసి వెళ్ళిపోతుంటే ఆ ఇంట్లో ఉన్న తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి పోలంగిచ్చో గారిని వెళ్ళిపోతుంటే చొక్కా పట్టుకొని లాగితే ఆయన తిరిగితే ఆయన కాలర్ పట్టుకొని, ఎందుకు రావాలి నేనంటే, గాడ్ విల్ గివ్ యూ హెవెన్ అని అంటే, అప్పుడు ఆమె అడిగిందంట, హూ విల్ డెలివర్ మీ ఫ్రమ్ దిస్ హెల్? ఇక్కడున్న నరకం నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు? నేను చచ్చిపోయిన తర్వాత వెళ్ళే పరలోకం అవసరం లేదు నాకు ఇప్పుడు ఈ నరకం నుంచి విడుదల కావాలని. అప్పుడు ఆయన కళ్ళెంబ నీళ్ళు వచ్చేసినాయి. చూస్తే 5 పిల్లలు, చిన్న పిల్లలు. హస్బెండ్ తాగి పడిపోయి ఉన్నాడు, ఎవరికి బట్టలు లేవు, ఫుడ్ లేదు. ఆమె ముఖమంతా వాళ్ళ హస్బెండ్ తాగి ఆమెను అబ్యూస్ చేయటం వల్ల ఒళ్ళంతా కమిలిపోయి బ్లూ బ్లాక్ అయిపోయిన శరీరం. ఆయన ఏడ్చి ఇంటికి వచ్చేసాడు. సాయంత్రం మీ చర్చికి కూడా వెళ్ళలేని పరిస్థితి. ఇంకా కొన్ని రోజులు ఆకలి చచ్చిపోయింది ఆయనకి. ఏమి తిందామన్నా వామిటింగ్ అయిపోతుంది. దేవుడి దగ్గర కూర్చున్నాడు. దేవా, వాట్ ఈస్ ది ఆన్సర్? ఎస్, ఐ నో దెర్ ఈజ్ ఇటర్నల్ లైఫ్, బట్ ఈస్ దేర్ అబండెంట్ లైఫ్? And then that's the where the Lord touched him. And then God gave him revelation and he started preaching how people can break out of poverty. Amen. Hallelujah. 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 అందుకని చెప్తాను, జీవమునకు భక్తికిది. Amen. So let me tell you, we are in no way serving riches or money. We are serving God. Amen. చాలామంది కూడా ఇది అర్థం కాని వాళ్ళు చాలామంది, ప్రభు నమ్ముకోని వాళ్ళు కూడా చాలామంది రిచ్చుకున్నట్టు. ఎస్, ఎగ్జాక్ట్లీ. సాతాను కూడా ఉన్నాడు, నువ్వు నాకు నమస్కరిస్తే ఈ లోక మహిమంతా చూపించేది నీకు ఇస్తానన్నాడు. ద సోర్స్ ఈజ్ ఇంపార్టెంట్. డబ్బులు కావాలి, కానీ దొంగతనం చేసి వచ్చి నీకు కావాలా, లేకపోతే నీతిగా వచ్చి నీకు కావాలా? కమాన్. దేవుని నుంచి కావాలా, లేకపోతే సాతాను దగ్గర నుంచి కావాలా? చాలామంది వెన్ ఐ టాక్ అబౌట్ బ్లెస్సింగ్ వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది భలే ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది ఈ మధ్య దేవుని సేవకులకి. సారీ టు సే. ఎందుకంటే దే డోంట్ అండర్స్టాండ్ వాట్ దే ఆర్ టాకింగ్ అండ్ దే రియల్లీ కన్ఫ్యూజ్ ద పీపుల్ ఆఫ్ గాడ్. Being in a car is not the blessing. Yes, being in the house is not the blessing. Being in a good family is not the blessing. At the same time, being in a car is a blessing. Now, come on. ఎవరికి అసలు ఏమి లేకుండా తిరిగే వాడికి దేవుడు ఆయన ఆ ఎండ్లో ఉన్న వాడిని ఆశీర్వదించి దేవుడు అది ఇచ్చాడు. అది దట్స్ అ బ్లెస్సింగ్. ఎస్, వేరే వాడికి ఉంది, నాకు అనవసరం, బట్ ఫర్ మీ ఇట్స్ ఎ డ్రీమ్. కమ్ ఆన్, హల్లెలూయా. కమ్ ఆన్, హల్లెలూయా. See, at one turn it's not the blessing, but for him it's a blessing. Amen. Hallelujah. Hallelujah. ఓన్లీ పప్పుచారుతో వారం రోజులు తిన్న వాళ్ళని దేవుడు ఆయన విస్తారమైన ధాన్యముతో తృప్తిపరిచాడు. Yes, it's a blessing. వేరే వాళ్ళకు ఉందేమో నాకు తెలియదు, but for me it's a blessing. You cannot negate my blessing. Come on, hallelujah. అయితే వాళ్ళకు ఉంది కాబట్టి, నాకు కలిగింది కాబట్టి, అది వాళ్ళకి బ్లెస్సింగ్ కానప్పుడు అది నాకు బ్లెస్సింగ్ కాదని కాదు. My source is different. I trust God and God showed up to me and I am blessed and I don't give an apology. Come on, hallelujah. For your wicked and renewed self. Hallelujah. రూపాంతరం చెందని నీ యొక్క దుర్మార్గమైన హృదయానికి నేను సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు. Hallelujah. Hallelujah. So today I'm going to talk about 7 keys for financial breakthrough. మీ జీవితంలో నెవర్ ఎవర్ ఫర్గెట్ దిస్. నేను మళ్ళీ ఇలాంటి క్లాసిక్స్ మళ్ళీ నేను మాట్లాడను. దిస్ ఇస్ లైక్ వన్స్ ఇన్ 5 years or once in something like this in history. Amen. Hallelujah. And then I want you to note it down and then మీరు ధ్యానం చేస్తూ వాటిని you need to master it until మీకు బ్లడ్ టెస్ట్ చేస్తే ఈ వచనాలు కనిపించాలి. Oh, the color of your blood should be the word of God. Hey, come on, hallelujah. 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 My blood is not red, my blood is word. Hallelujah. I want you to take you to 2 Chronicles chapter 1. 2 Chronicles chapter 1.
If you want to have financial breakthrough, first thing is earnest seeking. Earnest seeking. Be serious. Be serious. Hallelujah. చాలా మందికి ఎందుకు దొరకదు అంటే వెదకరు. దే డోంట్ డిజైర్ ఇట్. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను మొన్న. రైట్ అన్న మీ మెసేజ్లు వాళ్ళు అందరినీ దీవించబడ్డాను. ఐ మీన్ షీఈస్ డాక్టర్ ఆర్ సంథింగ్. కానీ నేను దేని గురించి అడగాలంటే మనం తగ్గించుకోవాలి కదన్న అన్న దాంట్లో నుంచి వచ్చాను. సో మనం తగ్గించుకోవాలి కదా. సో నేను దేవుణ్ణి ఏం అడగలేకపోతున్నా, లేకపోతే ఇది ఏదన్నా తీసుకుంటే అది తప్పేమో, అది పాపమేమో అంటే అనుకున్నా. తగ్గించుకోవాలంటే డాక్టర్ అవ్వకూడదు కదా. అమ్మా హలో, ఆర్ యూ హియర్ విత్ మీ? తగ్గించుకోవాలంటే ఏమవ్వాలి? డాక్టర్ గారు చెప్తున్నారు, ఇలా ఇలా అంటున్నారు. జస్ట్ బికాస్ ఇట్ ఈస్ ఫ్రమ్ ద డాక్టర్ గారు ఐ టేకింగ్ దిస్. నిజమే, ఇది అవ్వాలి. యూ మస్ట్ బి ద స్వీపర్ ఆఫ్ ఫ్లోర్స్. వాట్ ఆర్ యూ టాకింగ్? యూఆర్ టాకింగ్ జస్ట్ నాన్ సెన్స్. నేను అందుకని ఆన్సర్ ఇవ్వాల. ఎందుకు ఆన్సర్ ఇవ్వలేదంటే ఇప్పుడు ఇస్తున్నా, నన్ను అప్పుడే ఇస్తా. ద రీజన్ వై ఐమ్ నాట్ గివింగ్ అన్ ఆన్సర్ ఈస్, ఇస్తే నాకు కోపం వస్తుంది. సమ్టైమ్స్ ఐ డోంట్ ఆన్సర్ బికాస్ దోస్ క్వశ్చన్స్ ఆర్ intelligible. అంటే they don't have any essence in it. If you want to see a financial breakthrough, first thing is you must desire, earnestly ask God. అసలు ఎందుకు మనకి? Why you want to be blessed? Answer that question. దానికి దేవుని ఎదుట మీ హృదయం యొక్క హానెస్టీతో, లేకపోతే హానెస్ట్ విత్ ఆల్ ఫుల్ అంటే దాని యథార్థతతో దేవుని ఎదుట సమాధానం చెప్పాలి. Amen. And today I'm going to speak some secrets that will blow your mind off. Let's read from verse 1. చదవండి సిస్టర్, మొదటి వచనం నుంచి. దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి అతనిని బహుఘనుడైన రాజునుగా చేసెను. రైట్. రాజ్యం స్థిరపరచబడింది. అతని దేవుడైన యెహోవా ఏం చేశాడు? ఆయన్ని అతనితో కూడా ఉండి కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి మాట ఈజ్ వెరీ వెరీ హెవీ. ఆమేన్, హల్లెలూయా. దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి అతనిని బహుఘనుడైన రాజునుగా చేసెను. ఇదే కనుక ఎవరైనా చేస్తే నెక్స్ట్ మినిట్ నుంచి ఏం చేస్తారంటే చర్చికి అడ్రస్ లేకుండా ఉంటారు, కనపడరు ఇంకంతే. రాజు కదా. ఇంకా రాజు బిల్డప్ చూడలేం మనం. See, one thing that you never ever do in the presence of God is don't behave before God ఒక పెద్ద అన్య భాష వచ్చింది, ఎందుకు లేదని చెప్పట్లేదు. అది విత్ యువర్ జాబ్. హలో, దేవుని ఎదుట నీకు జాబ్ వచ్చినా రాకపోయినా, జాబ్ ఉన్న ముందు వ్యక్తి ఎవరో, జాబ్ తర్వాత వ్యక్తి కూడా అదే. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఎదుట రాజులాగా రాకూడదు, దేవుని ఎదుట సొలొమోన్ లాగే రావాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకని ఆ 24 పెద్దలు ఏం చేశారంటే వాళ్ళ కిరీటములను పక్కన పెట్టి వాళ్ళు నమస్కరించి ఆ గొర్రె పిల్లను స్తుతించారు. ఆమేన్. దేవుని ఎదుట you need to take your crowns and set them aside and then bow and worship him. Amen. Hallelujah. Thank God God made you a king. Thank God God made you an officer. Thank God God made you an influential person. Hallelujah. దేవుడు ఆయన కృప వలన మీకు మంచి స్థాయిని, స్థితిని ఆయన అనుగ్రహించాడు. కానీ దేవుని ఎదుటికి ఎప్పుడు కూడా రాకూడదు. హల్లెలూయా.
దావీదుని దేవుడు ఆశీర్వదించట కారణమే అది. దావీదు వచ్చి ఆయన అక్కడ ఎలా ఉంటుందంటే ఆయన మందసం దగ్గర కూర్చున్నాడట కింద. Hallelujah. David never thought he is king in the presence of God. Amen. Hallelujah. అసలు ఎంత అద్భుతమైన వచ్చింది. దేవుడు ఏమని రాసింది, కుమారుని సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడ. ఇది చాలా గొప్ప మాట. ఎందుకని అంటే దావీదికి చాలామంది కుమారులు ఉన్నారు. వాళ్ళందరినీ పక్కన పెట్టి సొలొమోనుని దేవుడు ఆయన ఏర్పరచుకొని స్థిరపరచడం అనేది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. ఈ రోజున మనకున్న చిన్న చిన్న అని మనుషులు అనుకునే అవ్వచ్చు, బట్ ఫర్ అస్ ఇట్స్ బిగ్ థింగ్స్, రైట్? దేవుడు ఎంతమందిని పక్కన పెడితే అది మీకు ఇవ్వబడిందో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మేబీ మీరు ఉన్న కమ్యూనిటీలో యు ఆర్ ద ఓన్లీ క్రిస్టియన్ ఫ్యామిలీ దేర్. దట్స్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, ఐఎమ్ టెల్లింగ్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. And your identity is, my community people call Pastor Garu, the only pastor. It's not just Christian ante manalki chaala idi na pastor. You need to break the protocols. Hallelujah. Hallelujah. Established him, and then the Lord is with him. Yehovah, దేవుడైన యెహోవా అతనికి తోడుగా ఉండి అతనిని no బహుగనుడైన రాజుగా, గనుడైన రాజుగా కాదు, బహుగనుడైన రాజుగా, exalted him greatly. And then the next verse, తర్వాత వచనం చదవండి సిస్టర్. యెహోవా సేవకుడైన మోషే అరణ్యమందు చేయించిన దేవుని సమాజపు గుడారము గిబియోనందు ఉండెను గనుక సొలొమోను సహస్రాధిపతులకును శతాధిపతులకును న్యాయాధిపతులకును ఇశ్రాయేలీయుల పితరుల ఇండ్లకు పెద్దలైన వారందరికిని అనగా ఇశ్రాయేలీయులకందరికిని ఆజ్ఞ ఇయ్యగా సమాజకులందరూ సొలొమోనుతో కూడా కలిసి గిబియోన్ నందుండు బలిపీఠం వద్దకు పోయిరి. బా, అసలు ఈ వచనాలన్నీ చదువుతా ఉంటే నాకు అసలు ఐ గెట్ గూస్ బంప్స్. Hallelujah. Hallelujah. The tent of meeting. I like it. God's tent of meeting. God's tent of meeting. మీరు యూట్యూబ్లో వెతకండి, టెంట్ ఆఫ్ మీటింగ్ అన్న సర్మన్ ఉంటుంది. It will change your desire for God. It will change your spiritual life. Tent of meeting. ఈ రోజున people don't meet God. ఏంటి రాలేదు బ్రదర్, అమ్మాయికి మెడిసిన్ సీట్ వచ్చిన తర్వాత ఎందుకు రాలేదు అంటే బటర్ ఎక్కువైపోయింది. సీరియస్లీ, యూ డోంట్ హ్యావ్ టైమ్ టు మీట్ గాడ్. ఈరోజు ఒకటే ప్రార్థన చేసే, దేవా నేను నువ్వు చెప్పమన్న మాటలు చెప్పేటప్పుడు మనుషుల ఫేసులు చూడకుండా నాకు సహాయం చేయి తండ్రి అని భయంకరంగా ప్రార్థన చేసుకొని వచ్చాను ఈరోజు మాత్రం. God's tent of meeting. I mean, Daniel, he is the prime minister and he has time to pray 3 times. ముమ్మారు యెరూషలేము దేవాలయం తట్టు కిటికీలు తెరిచి ప్రార్థన చేయడానికి టైం ఉంటే, ఈ రోజున దేవుని ప్రజలకి కనీసం వారంలో ఒకరోజు దేవుని సన్నిధిలో కనపడటం అన్నమాట. మీటింగ్ జస్ట్ కనపడటం. మీరు ఆరాధించడం అయిన తర్వాత ముందు కనపడటం. కమ్ ఆన్, హల్లెలూయా. అది ప్రత్యక్ష గుడారం. అది దేవుడు తన ప్రజలను కలుసుకునే ప్లేస్ అది. యాక్చువల్గా నిర్గమకాండం 34వ అధ్యాయం చదివితే ఆయన పాలెం వెలుపల పెట్టాడు మోషే. ఎందుకంటే ఎవరైతే యెహోవా దగ్గర విచారణ చేయాలనుకున్నారో వాళ్ళు పాలెము వెలుపలకు వెళ్ళి ఆ ప్రత్యక్ష గుడారములో దగ్గర ఉండేవాళ్ళు. In other words, you don't have revelation in the noise. You need to go out of the noise. You need to go out of the camp. Amen. Hallelujah. Coming to the house of God is like going out of camp. Amen. Hallelujah. ఆయన సన్నిధిలో అగుపడితే మీరు మేబీ ఇప్పుడు నేను చెప్తున్న సొలొమోన్ గురించి, లేకపోతే ఐఎమ్ టాకింగ్ అబౌట్ దీస్ థింగ్స్,
మీరు వీటి గురించి వింటూ ఉంటే దేవుడు మీరు దాదాపు 5 సంవత్సరాల నుంచి ఏదైనా అనారోగ్యం కోసం మీరు బ్యాటిల్ అవుతా ఉంటే దానికి సొల్యూషన్ ఇస్తాడు ఆయన. హీ విల్ గివ్ యూ థాట్. మీరు అందుకని దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు మీ కళ్ళన్నీ తెరుచుకొని ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మీ చెవులన్నీ తెరుచుకొని ఉండాలి, మీ హృదయం తెరవబడి ఉండాలి. బికాస్ గాడ్ విల్ గివ్ యూ ఐడియాస్ ఇన్ ద నెక్స్ట్ 100 years. ఒకవేళ బతుకుతే, hallelujah, you will never ever live a life of weakness. Hallelujah. ఎందుకంటే అపోస్తలుడు పౌలు we have the mind of Christ అన్నాడు. మనకి దేవుని యొక్క we have the mind of Christ అంటే అర్థం ఏంటంటే ఇండివిజువల్లీ అండ్ కార్పొరేట్లీ మనం అందరం కలిసినప్పుడు దేవుని యొక్క మనస్సును ఆయన రివీల్ చేస్తూ ఉంటాడు ఆయన. Hallelujah. 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 And once you tap into the mind of Christ, you have access to endless treasures of God's wisdom. అంతములేని దేవుని యొక్క జ్ఞానమును లోనికి మనం పాలుపంపులు పొందుతాం. Hallelujah. 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 What a beautiful place. యెరూషలేమునందు దాని కొరకు గుడారము వేసి తాను సిద్ధపరిచిన స్థలమున నుంచెను. చదవండి సిస్టర్. హూరు కుమారుడైన ఊరికి పుట్టిన బెసలేలు చేసిన ఎత్తడి బలిపీఠము అక్కడ యెహోవా నివాస స్థలము ఎదుట ఉండగా సొలొమోనును సమాజపు వారును దాని యొద్ద విచారణ చేసిరి. విచారణ. ఎవరు పడితే విచారణ. అసలు ఈ మాట పట్టుకోవాలి చూడండి. తండ్రి దగ్గర నుంచి సొలొమోను పట్టుకున్నది ఏంటి అంటే ది హ్యాబిట్, ది గాడ్లీ హ్యాబిట్. విచారణ, సీకింగ్ గాడ్. విచారణ అంటే అర్థం ఏంటంటే నా సొంత ఆలోచనలు ఏమీ లేవు, ప్రభువా నువ్వు ఏం చేయమంటావు చెప్పు. వాట్ యు వాంట్ మీ టు డూ? బాయ్, ఐఎమ్ టెల్లింగ్ యూ, నేను దేవుని మహాకృప వలన మనం ఇక్కడికి వచ్చి 7 years పైన అయిపోతుంది, 8th year. ఐ మీన్ ఇక్కడ రెంట్ కట్టడం స్టార్టింగ్ మనకు స్టార్ట్ అయింది 2.5 lakhs దగ్గర స్టార్ట్ అయింది వితౌట్ ట్యాక్సెస్ అండ్ ఆల్. ఈరోజు మనం 7 లక్షలకు దాకా కడుతున్నాం. అండ్ ఐ డోంట్ హ్యావ్, లెట్ మీ టెల్ యూ, ఎన్ ounce ఆఫ్ స్ట్రెంగ్త్ ఆర్ ఫెయిత్ టు సే టు కమ్ ఇన్ టు దిస్ ప్లేస్. కానీ దేవుడు ఆయన పలికినప్పుడు ఎక్కడ లేనంత బలము ఆ మాటలో నుంచి వస్తుంది. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఫెయిత్ కమ్స్ బై హియరింగ్. వినుట వలన విశ్వాసము కలుగును. నేను ఆ విశ్వాసమునకు ఏం పేరు పెట్టాలో నాకు అర్థం అవట్లేదు. వినుట వలన నాకు కలిగిన దానికి ఏం పేరు పెట్టాలి? మామూలుగా టెక్నికల్గా మాట్లాడాలంటే విశ్వాసం అంటున్నాం, కానీ నాకు బలము కలిగింది, నాకు ధైర్యము కలిగింది. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. నాకు దీర్ఘ దృష్టి కలిగింది. మై ఐస్ ఆర్ ఓపెన్. ఆమేన్, హల్లెలూయా. And at that point when I stepped into the place, let me tell you, you're not there. మీరందరూ ఉంటారని కూడా నేను రాలేదు ఇక్కడికి. ఇట్స్ ద వాయిస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను చెప్తాను, మీ జీవితంలో నుంచి ఎవరన్నా వెళ్ళిపోతే మీరు దిగులు చెందకూడదు. ఎందుకని అంటే గాడ్ అండ్ యూ, హల్లెలూయా, దట్ సెటిల్స్ ద ఇష్యూ. దేవుడు మీతో ఉన్నాడు, మీరు ఆయనతో ఉన్నారు, అంతే. దేవుడు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చాడు ఆయన. కమ్ ఆన్, హల్లెలూయా. ఇంతకంటే పెద్ద కుటుంబం కూడా ఇవ్వబోతున్నాడు ఆయన. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీకు ఇస్తాడు ఆయన. మై డాటర్ వాజ్ వెరీ యంగ్. అసలు పిల్లలతో ఆడుకున్నది లేదు నేను. Every day looking at the promise. విచారణ,
ప్రేయింగ్ అండ్ ప్రేయింగ్ అండ్ ప్రేయింగ్. నాకు తెలిసింది ప్రేయింగ్, ఫాస్టింగ్, గివింగ్, అంతే. హల్లెలూయా. ఎంతవరకు నడిపించావు తండ్రి. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇప్పుడు వచ్చిన వాళ్ళకి నేను ఏదో మాట్లాడుతుంటే చాలా పిచ్చితనంగా అనిపిస్తూ ఉండొచ్చేమో కానీ, బట్ ఐ డోంట్ వాట్ ఐఎమ్ టాకింగ్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. And I am telling you, dear saints, see, things will happen in your life when you seeking God, seeking His face. ఆయన ముఖ దర్శనము చాలా చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, మనకి బోల్డ్ ఐడియాస్ ఉండుండొచ్చు, బట్ వాట్ ఈస్ గాడ్స్ వర్డ్ ఆన్ దిస్ ఇష్యూ? దేవా, నువ్వేం చెప్తున్నావు తండ్రి? ఇన్ ఆల్ మై వాక్ విత్ గాడ్ నాకు తెలిసింది ఒకటే, అదేం చెప్పమంటారా? ఎవ్రీథింగ్ గాడ్ సేస్ రిక్వైర్స్ ఫెయిత్. నేను చేయగలిగింది ఏది చెప్పలేదు ఆయన. హలో, ఆర్ యు హియర్ విత్ మీ? అది చేసిన తర్వాత నేను చేయగలను నాకు తెలిసింది, బట్ ఎట్ ద పాయింట్ వెన్ హీ సెడ్ సంథింగ్, నేను చేయగలను అని నాకు అనిపించలేదు. అది ఇట్ రిక్వైర్డ్ ఫెయిత్, ఇట్ రిక్వైర్డ్ రిస్క్. Amen, hallelujah, hallelujah. It caused me to stretch myself. నన్ను నేను స్ట్రెచ్ చేసుకునేలాగా చేసింది అది. And everything God tells you to do, it requires faith. Amen. దేవుడు మీతో చేయమని చెప్పేది ఏదైనా సరే, it will be out of the comfort zone. చాలామంది అంటారు, ప్రభా నువ్వు అంతా చేస్తానని చెప్పు, నేను వస్తాను. నో 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 రాజా, నువ్వు వస్తే ఆయన చేస్తాడు. See, God will never give out the plans. Hallelujah. విచారణ. దావీదు ఎంత భయంకరమైన యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు. బట్ యుద్ధానికి వెళ్ళేటప్పుడల్లా మందసం దగ్గర ఏ4 తీసుకొని వచ్చి, లేకపోతే యాజకుడి దగ్గర విచారణ చేసేవాడు. యుద్ధంకి వెళ్ళాలా లేదా ప్రభా? కొన్నిసార్లు ఆయన వెళ్ళొద్దనేవాడు, కొన్నిసార్లు వెళ్ళమనేవాడు, కొన్నిసార్లు ఈ సౌండ్ వినిన తర్వాత నువ్వు వెళ్ళనేవాడు. కమ్ ఆన్, హల్లెలూయా. వీళ్ళు నీకు ఇచ్చాననేవాడు. ఆమేన్. దావీదు ఎప్పుడు కూడా తాను హీ నెవర్ పుట్ హిస్ ఎక్స్పీరియన్స్ బిఫోర్ ఎన్ ఎన్కౌంటర్ విత్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో తనకున్న ఫ్రెష్ సంధింపు కంటే ఎక్కువ తన యొక్క ఎక్స్పీరియన్స్ని ఎప్పుడు కూడా ముందు పెట్టలేదు. సో నెవర్ కీప్ యువర్ ఎక్స్పీరియన్స్ బిఫోర్ ఎన్కౌంటర్. Hallelujah. A fresh encounter is very, very important. What God is speaking here and now. దేవుడు ఇప్పుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? Because what God spoke yesterday may not be relevant to what God is speaking now. దేవుడు నిన్న ఏం మాట్లాడాడో మళ్ళీ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీసుకెళ్తే చాలా గొడవలు అయిపోతాయి. బట్ ఐఎమ్ టాకింగ్ టు ద మెచ్యూర్ పీపుల్. ఆమేన్. నిన్న ఏం మాట్లాడాడో అది ఆయన ఈ రోజున మాట్లాడిన దానికి రెలవెంట్ కాకపోవచ్చు. ఎందుకంటే నిన్న ఇస్సాకుని బలి ఇవ్వమన్నాడు, ఈరోజు వద్దు, వెనకాల పొదలో దెర్ ఈజ్ ఎ పొటేల్ ఉందని అంటున్నాడు ఆయన. దెర్ ఈజ్ ఎ ర్యామ్ దేర్. మరి నిన్న మాట్లాడిన మాట, ఈరోజు మాట్లాడే మాట, ఈ రెండు వేరుగా ఉన్నాయి. నిన్న ఏం మాట్లాడాడంటే, నిన్న నీ స్థితి వేరుగా ఉంది కాబట్టి ఈ రోజున నీ స్థితి మారింది కాబట్టి వేరే మాట మాట్లాడాడు. See, God is still the same God. Hey, come on, hallelujah. 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 Yesterday you were tested, today you are proved. Come on, hallelujah. లేదు ప్రభు మాట్లాడు కోసేసారు అనుకోండి ఇస్తాక పేక. హలో, most people killing their eyesight, not hearing God. One thing that you need to master in your life, మీ జీవితంలో మాస్టర్ చేయాల్సిన ఒక భయంకరమైన ఆర్ట్ ఏం చెప్పమంటారా? ఎంత
ఎంత బిజీగా ఉన్న దేవుని స్వరం వినగలగటం. అక్కడేమో పిల్లోడు ఒక ఇమోషన్, తండ్రి యొక్క ఇమోషన్. 25 సంవత్సరాల తర్వాత కొడుకు పుట్టాడు, ఒక చిన్న పిల్లోడు. యాక్చువల్గా తండ్రికి చాలా ఎక్స్ప్రెషన్స్ ఉండవు, కానీ పిల్లల్ని చూసి లోపల దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ కంపాషన్ కంపార్ట్మెంట్. అది ఇట్లా తిరిగిపోతూ ఉంటుంది లోపల. అందుకే దేవుని నాకు నా ప్రజలను ఇస్రాయేలు చూస్తుంటే నాలో మై బౌల్స్ ఆఫ్ మై కంపాషన్ టోన్డ్ అప్ అంటాడు ఆయన. అంటే లోపల నాకు 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 దయ పడుతుంది అంటే, జాలి పడుతుంది. దేర్ ఇస్ సంథింగ్ దట్ ఫాదర్ హ్యాస్ వెన్ హీ సీస్ ద చిల్డ్రన్. చాలామంది ఫాదర్స్ దే ఆర్ నాట్ ఎక్స్ప్రెసివ్. నేను వేరే నా ఫ్రెండ్తో ఒక ఆయన పెద్ద ఆయన ఏజ్లో కూడా మాట్లాడుతున్నాను. మా అబ్బాయి అడిగాడు, సార్ నా పొలం అది ఉంచితే ఎన్నో కోట్లు వస్తుందండి, కానీ కొడుకు అడిగాడు, వాడు అడిగిన టైంలో నేను వాడికి డబ్బులు ఇవ్వాలి. అందరూ ఉంచమన్నారు, కానీ ఆ 2 ఎకరాల పొలం నేను అమ్మేసాను సార్ అన్నాడు. కొడుకు అడిగాడు, ఐ హ్యావ్ టు డూ సంథింగ్. And then he sold his field and then sent it to his education. And there is something called the compassion. పాతిక సంవత్సరాల తర్వాత దేవుడు ఆ కొడుకునిస్తే, ఆ కొడుకుని తీసుకెళ్ళి బలి అర్పించమంటే, పైగా దారంతా వాళ్ళిద్దరే కాన్వర్సేషన్. ఎందుకంటే పనులతో మాట్లాడరు కదా బాస్. కమాన్, హల్లెలూయా. రైట్ రాంగ్. అబ్రహాం అండ్ దెన్ ఐసాక్. తండ్రి బలికి కట్టెలున్నాయి, నిప్పుంది, మరి గొర్రెపిల్లేది? వేర్ ఈజ్ ఆఫరింగ్? ఆ ముద్దుగా చిన్నగా మాట్లాడే మాటలు. And then the emotions of Isaac and the heart of Abraham and the voice of the wife. ఆమె ఏం చేస్తుంది? పాతి పెట్టేస్తుంది అబ్రహాంని కొడుకు లేకుండా వెళ్తే. ఎందుకంటే శారమ్మ అమ్మో భలే సాఫ్ట్, తోలు తీసేస్తుంది అసలు. అవునా కదా? And then he is with this Isaac. పడుకోబెట్టాడు. ఐసాక్ ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. మరి ఆ కత్తి తీసినప్పుడు మేబీ అరుస్తున్నాడు, ఏడుస్తున్నాడు అని నేను అనుకోవట్లేదు. దేర్ విల్ బి సమ్ డెఫినెట్లీ చైల్డిష్ ఎమోషన్స్. అండ్ ఆల్ దిస్ అబ్రాహం అని పిలవగానే వినపడింది. నో 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 ఆ చిన్నవాని మీద చేయలేదు. క్యాన్ యూ హియర్ గాడ్ ఎట్ ది హైట్స్ ఆఫ్ యువర్ ఎమోషన్స్? చాలా చాలా ప్రాముఖ్యమైన మాస్టర్ దిస్ ఆర్ట్, మాస్టర్ దిస్ ఆర్ట్, మాస్టర్ దిస్ ఆర్ట్. వెంటనే తీసాడు. ఏం ప్రభువా? ఓ వెనక్కి తిరుగు, దెర్ ఇస్ అ ర్యామ్. నవ్ ఐ నో, నాకు తెలిసి ఇప్పుడు నువ్వు నాకు భయపడ్డావని. ఆమేన్, హల్లెలూయా. నవ్ ఐ నో దట్ యు ఫియర్ మీ. నాకు నీ కుమారుని ఇవ్వటానికి వెనితీయలేదని నాకు తెలిసి అబ్రహాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. I like Isaac. ఐజాక్ పెద్ద అయిన తర్వాత అందరికి ఉత్తరాలు, మా నాన్న మంచోడు కాదు తెలుసా, చిన్నప్పుడు తీసుకెళ్ళి నోట్లో గొడ్లు కుక్కేసి నన్ను తీసుకెళ్ళి పైకి వెళ్ళి దేవునికి బలి అని చెప్పి, అమ్మో ఈ ముసలోడు చాలా. నేను చెప్తున్నాను, నేను కాబట్టి కొంతమంది నేను అదే చెప్తున్నాను. మీకు అర్థం కాని ఒక విషయం ఏంటంటే, మీ జీవితంలో మీరు ఇఫ్ యూ వాంట్ టు సీ ఎ బ్లెస్డ్ లైఫ్, మంచి కానీ చెడు కానీ మీ తల్లిదండ్రుల గురించి మాట్లాడొద్దు అసలు ఎవరితో. Don't talk little of your parents before anybody. Amen. Hallelujah. I'll go further and then we'll show it to you. ఏమని రాసిన తర్వాత సిస్టర్, సమాజపు గుడారము ముందర యెహోవా సన్నిధి నుండి ఇత్తడి బలిపీఠమున వద్దకు సొలొమోను పోయి దాని మీద 1000 దహన బలులను అర్పించెను. 1000 దహన బలులు. 1000 దహన బలులు. ఎవరు 1000 burnt offerings. 1000 బలులు కాదు, 1000 దహన బలులు. దహన బలులు అంటే అర్థం ఏంటంటే, దే ఆర్ ది హైయెస్ట్ ఆర్డర్ ఆఫ్ ఆఫరింగ్స్. దే ఆర్ ది ఎక్స్ట్రావగెంట్ ఆఫరింగ్స్.
1000 దహన బలులు 1000 దహన బలులు అర్పించిన తర్వాత ఆ రాత్రి యందు దేవుడు సొలొమోనునకు ప్రత్యక్షమై, oh come on, hallelujah, hallelujah. God doesn't appear if there is no offering. Come on, hallelujah. అదేంటి బ్రదర్, కొంతమంది అంటారు ఆయనే వెతికి వచ్చాడు, నేను వెతికి రాలేదని, నా కోసం వచ్చి. కొంచెం నాటక ఆపండి మీరు. There is somebody that gave on our behalf. Come on, hallelujah, hallelujah. It all worked on like the covenant, amen. Hallelujah, hallelujah. మనకి జస్ట్ లైక్ ఇది వైట్ కార్డ్ అంటారు. వైట్ కార్డ్ మీరు డబ్బులు కట్టవసరం లేదు, కరెక్టే, కానీ ఇన్సూరెన్స్ కంపెనీ కడుతుంది. మీరు కట్టట్లా, కానీ ఇన్సూరెన్స్ కంపెనీ కడుతుంది. నా ఇన్సూరెన్స్ కంపెనీ మీ మీద ప్రేమతో కడుతుందా? కాదు, దానికంటే కొంచెం ఎక్కువ వేసుకుంటే గవర్నమెంట్ వాళ్ళకి కడుతున్నారు. రైట్ ఆర్ రాంగ్? గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కంపెనీ కడుతుంది. సో ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళేమో మనకు కడుతున్నారు, కానీ మనమేం కట్టట్లా, మనమేం వెతకట్లా, కానీ మన కోసం. కమాన్, హల్లెలూయా. There is something that in action, amen. Hallelujah. అబ్రహాముతో నిబంధన చేశాడు ఆయన. ఇస్సాకు బదులుగా యేసయ్యను అప్పగించాడు ఆ రోజున. Amen. Hallelujah. అంటే the ram is symbolical to Jesus. సో ఆ ప్లేస్లో అబ్రహాం వంశంలో అబ్రహాం యొక్క కుమారుడిగా రావాలి. అబ్రహాము ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడాలంటే. సో there are so many things that are working. Amen. Hallelujah. And the Lord appeared. The Lord appeared. That night, amen, hallelujah. In that night, God appeared to Solomon. In encounter with God, your sacrifice, your offering will demand, will summon an encounter with God. Or will qualify you. Amen. Hallelujah. అది కాదు ఆ ట్రెడిషన్. ఇదివరకు రోజుల్లో ఎందుకు బలు అర్పించేవాళ్ళు, నరబలు ఎందుకు చేసేవాళ్ళు? వై పీపుల్ గో అండ్ ఆఫర్ డూ దీస్ థింగ్స్? వై? బికాస్ ఇట్ ఇస్ ద ట్రెడిషన్ దట్ వెన్ దే గివ్ అన్ ఆఫరింగ్ దే చూడండి వాళ్ళు వాట్ ఆఫ్ కోర్స్ పీపుల్ హ్యావ్ ఎన్కౌంటర్స్ విత్ డీమన్స్ అండ్ థింగ్స్ లైక్ దాట్. బట్ మీరు అడగచ్చు, డస్ ఇట్ అప్లై ఇన్ ద న్యూ కవెనెంట్? న్యూ కవెనెంట్లో ఇట్ డజంట్ అప్లై. మీరు వెళ్ళి ఆఫరింగ్ ఏ అవసరం లేదు, ఆఫరింగ్ అంటే వీటిని. బట్ ద ప్రిన్సిపల్ ఇస్ స్టిల్ దేర్. Amen. Hallelujah. The key for the financial breakthrough is first seeking the face of God. అదే జేబేజ్ గురించి మనం చదువుతున్నాం. Indeed that you bless me, Lord. Amen. నువ్వు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి. See, these are two ways. ఒకవేళ ఆయన కృప వలన వెతకని వారికి కనపడ్డాడు అనుకోండి, ఇమ్మీడియట్గా వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా? వాళ్ళ రెస్పాన్స్ ఏంటంటే దే ఆఫర్, దే బ్రింగ్ ఎన్ ఆఫరింగ్ బిఫోర్ గాడ్, ఏ మెమోరియల్ ఆఫరింగ్. ఆమేన్. హల్లెలూయా. ఈ స్టేట్మెంట్ నేను చెప్పడానికి కొంచెం సాహసిస్తున్నాను, కొంచెం భయపడుతున్నాను, మీరు ఎలా తీసుకుంటారేమో కానీ. But the truths are truths. Amen. దేవుడు ప్రత్యక్షమై, what did he ask? What did he say? నేను నీకు ఏమి ఇయ్యగోరుదువో దాన్ని అడుగుమని సెలవీయగా. అబ్బా, నేను నీకు ఏమి ఇయ్యగోరుదువో, ask what I shall give you. Hallelujah. Hallelujah. This is what I call, you cannot pray beyond your offering. గుర్తుపెట్టుకోండి. You cannot pray beyond your offering. You cannot pray beyond your giving, your sacrifice. You see any man of God, మీరు ఏ దేవుని సేవకుడైనా చూడండి, ఎవరినైనా చూడండి వాక్యంలో, వాళ్ళందరూ పరిచర్యలోనికి వాళ్ళ సాక్రిఫైస్ తర్వాతే వచ్చారు. ఆమేన్. శిష్యులు వాళ్ళు చేసే జాబ్స్ని వదిలిపెట్టి వచ్చేసారు, అవునా కదా? చేపలను వదిలిపెట్టేశారు, వాళ్ళ పార్ట్నర్షిప్ వదిలిపెట్టేశారు, వాళ్ళు ధోనిలో వదిలిపెట్టేశారు. యు సీ ఎలీషా, రైట్?
Elisha left all his house, తన ఎడ్లు వాటన్నిటిని తీసుకొని వచ్చి వాటిని బలర్పించేశాడు. తన ఫార్మ్ ల్యాండ్, మేబీ హీఈస్ వన్ అండ్ ఓన్లీ సన్. నౌ యూ టాక్ అబౌట్ మోసెస్, రైట్ నో, అవునా? ఫరో కుమార్తె కుమారుని వినిపించుకున్నట్టు కంటే దేవుని ప్రజలతో నింద గొప్ప భాగ్యమని ఎంచి. ఆమేన్, హల్లెలూయా. It's a sacrifice. Amen, hallelujah. You see anybody in the Bible, you see anybody, దీన్ని ఏమంటారంటే పవర్ విత్ గాడ్. ఇట్స్ నాట్ అబౌట్ ది పవర్ ఆఫ్ గాడ్, ఇట్స్ అబౌట్ పవర్ విత్ గాడ్. దేవుని దగ్గర పవర్ ఏంటి అంటే, గాడ్ విల్ ఆస్క్ యూ, నువ్వేం చేయమంటావు చెప్పు, నేను చేస్తానంటాడు. దట్ ఇస్ ద పవర్, ఇట్స్ ద ప్రివిలేజ్ విత్ గాడ్. And how do you step into that place? By your sacrifice, by your offering. Amen. It's not just offering the seed. Manukunna, arpana arpinchitame kaadu, it's also offering you as a seed. మిమ్మల్ని మీరు అర్పణగా అర్పించుకున్నట్టు బట్టి కూడా చాలా మంది నేను అర్పించుకుంటాను. వద్దు ప్లీజ్ డోంట్ చీట్ గాడ్. నువ్వు చూడు, దేవునికి కానుక ఇవ్వలేనోడు తను కూడా అర్పించుకోలేడు. కానుక ఈజ్ ది ఎంట్రీ లెవెల్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Proverbs chapter 2 and verse 1. సామెతలు 2వ అధ్యాయం 1వ వచనం. మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనే ఎడల జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించిన ఎడల తెలివికై మొరపెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదు. నీకేం కావాలంటే, see what he is trying to say is, నీవు దీన్ని వెతికితే నువ్వు ఏం కనుగొంటావు అంటే దేవుణ్ణి కనుగొంటావు. ఇన్ అదర్ వర్డ్స్ ఏమన్నాడంటే, he's saying నీ జ్ఞానం కావాలి, బట్ నీ లైఫ్లో జ్ఞానం కావాలి అంటే నువ్వు ఎవరిని వెతకాలంటే దేవుణ్ణి వెతకాలి. నువ్వు దాన్ని వెతికితే నువ్వు దేవుని కనుగొంటావు. నీకు ఐశ్వర్యం కావాలి, ప్రాస్పెరిటీ కావాలి, లేకపోతే బ్లెస్సింగ్ కావాలి, ఎస్, నువ్వు వెతికితే నువ్వు ఫస్ట్ ఎవరిని వెతకాలంటే దేవుణ్ణి వెతికితే అది కనబడుతుంది. Come on, hallelujah, 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 hallelujah. మీకు పెళ్ళవ్వాలి, వివాహం జరగాలి, కానీ నువ్వు దేవుని వెతికితే నీకు అది కనబడుతుంది. ఎవరిని చేసుకోవాలో కనబడుతుంది, ఎవరు మీ లైఫ్లోకి వస్తారో కనబడుతుంది. కమ్ ఆన్, సీ యువర్ లైఫ్ ఓన్లీ రన్స్ అరౌండ్ సీకింగ్ ద ఫేస్ ఆఫ్ గాడ్. ఆమేన్, హల్లెలూయా. సో భయంకరంగా వెతికేసాడు. నా ఇప్పుడు చూడండి, తన యొక్క రాజ్యం స్థిరపరచబడింది, యెహోవా తోడుగా ఉన్నాడు, అండ్ దెన్ బహుగనుడైన రాజుగా చేయబడ్డాడు. ఈ 3 ఉన్నా సరే సొలొమోన్ అంటున్నాడు, నాకేదో లేదు, సంథింగ్ ఈజ్ నాట్ దేర్ విత్ మీ, ఐఎమ్ మిస్సింగ్ సంథింగ్. అండ్ వాట్ సొలొమోన్ థాట్ దట్ హీ ఈస్ మిస్సింగ్ ఈస్ an encounter with God. Hallelujah, hallelujah. నీకేం కావాలో అడుగు. Now let's read it, చదువుదాం. 2 Chronicles quickly. ఇంకా సొలొమోను దేవునితో ఇలాగ మనవి చేసెను, నీవు నా తండ్రి అయిన దావీదు ఎడల బహుగా కృప చూపి. ఈ బహు అన్న మాట మర్చిపోవద్దు. బహుగా కృప. ఎవరు పడిసే బహుగా కృప. నేను చెప్తున్నాను, వీ హ్యావ్ సీన్ పాకెట్స్ ఆఫ్ ది ఫేవర్ ఆఫ్ గాడ్ ఆర్ ది గ్రేస్ ఆఫ్ గాడ్. మీరు దేవుని యొక్క కృపను చూసుండొచ్చేమో, మనం బహుగా చూద్దాం. Amen, hallelujah. Yes, thank God we have seen certain measure. లేదు బ్రదర్, నేను బహుగా చూశాను. నన్ను దావీదు ఎంత చూశాడు అంత చూసారా? We have to see. Amen, hallelujah. బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి ఉన్నావు గనుక. ఎంత గొప్ప మాట ఇది. అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి ఉన్నావు గనుక దేవా యెహోవా నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము. నేల ధూళి అంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. స్థిరపరచుము. హల్లెలూయా.
స్థిరపరచుము. ఆమేన్, హల్లెలూయా. స్థిరపరచుము. తండ్రుల మీద ఉన్న వాగ్దానాలు బిడ్డలు వెతికితే స్థిరపరచబడతాయి. అమ్మ, నీ తల్లి మీద ఉన్న దీవెన, నీ అమ్మమ్మ మీద ఉన్న దీవెన, మీ నాయనమ్మ మీ కోసం చేసిన ప్రార్థనలు, వాటి యొక్క ఫలితాన్ని చూడాలంటే నువ్వు కూడా వెతకటం ప్రారంభిస్తే పితరులతో చేసిన వాగ్దానములను ఆయన స్థిరపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, hallelujah. I am telling you, every promise, every blessing that God has given to my father, I will see it. Amen, hallelujah, hallelujah. నా తండ్రికి దేవుడు చేసిన ప్రతి వాగ్దానం నేను చూడాల్సిందే. Amen, hallelujah, hallelujah. చూడండి, మీకు ఇటువంటి గోల్స్ ఉండాలి మీ లైఫ్లో. You must have goals of this kind, of this order. Amen, hallelujah. మా నాయనమ్మ నా కోసం 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. హల్లెలూయా. నాకు తెలియదు అప్పుడు మన ఇంట్లో వాళ్ళని ఎలా గౌరవించుకోవాలో. నా మీటింగ్కి ఫస్ట్ మా నాయనమ్మ తాతయ్య కర్రలు పట్టుకొని వచ్చారు. అప్పుడు నాకు ఇంకా ఎందుకంటే సొంత వాళ్ళు ముందు పిలిచి వాళ్ళు ఆనర్ చేస్తే మళ్ళీ మనం హెచ్చించుకుంటున్నామని మాకు ఈ దరిద్ర టీచింగ్ వలన యూనో I was doing this exchange conference. మా నాయన మా తాతయ్య, they are the first people to come up. ఎక్కడో దూరం కూర్చునేవాళ్ళు. The hall was packed. It's preaching. Hallelujah, hallelujah. ఎప్పుడు మా తాతయ్యను చూసిన ఏడుస్తూ ఉంటాడు, పైనుంచి కింద ఆశీర్వదించేవాడు. పెద్దోడా. హల్లెలూయా. వాట్ ఈస్ యువర్ డ్రీమ్? ప్రభు అక్కడ ఆలస్యం అయితే మీ మనవడు కూడా మీరు అలా ఆశీర్వదించాలి. కమ్ ఆన్. నాకు షుగర్, నా బీపీ, నాకు ప్రభు వాడిన కొరడాలు యెరూషలేము నుంచి తీసుకురావాల్సిందే. తీసుకొని ఉతికి పారేయాలి. కమ్ ఆన్, యు స్టిల్ యువర్ ఫెయిత్. ఐఎమ్ టెల్లింగ్ యూ. నీ మనవడు వాక్యం చెప్పడం చూడాలని లేదా? కమ్ ఆన్, హల్లెలూయా. వాడి కోసం ప్రార్థన చేయాలని లేదా? ఆమేన్, హల్లెలూయా. మనం ఎప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతుంది తెలుసా? వాళ్ళు కూడా మనకలాగా దేవుని వెతుకుతున్నాడు అన్న నమ్మకం వచ్చిన రోజున ప్రభు ఐఎమ్ రెడీ, టేక్ మీ అన్నారు. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. వాడు సెటిల్ అయ్యి పెళ్ళి అయ్యి పిల్లల్ని కోడి పిల్లల్లా కన్నప్పుడు కాదు. In other words, our objective should not be natural, it should be spiritual. Thank God వాళ్ళ జాబ్ వస్తే జాబ్ రానియండి, దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తే ఆశీర్వదించండి, వీళ్ళు కొట్టి కొనియండి, everything కూడా నో నో నో. కానీ వాడు నేను వెతికినట్లు దేవుని వెతకగలుగుతున్నాడా? నాకున్న ఆత్మీయ తీవ్రత అతనిలో ఉందా? That's where our job is fulfilled. Amen, hallelujah, 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 amen. Come on, let's continue reading. Speeding చదువుదాం. దేవా యెహోవా నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము. నేలధూళి అంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చే శక్తి గలవాడెవడు? నేను ఈ జనుల మధ్యను ఉండి కార్యములను చక్కపెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయుము. అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగ సెలవిచ్చెను, నీవు ఈ ప్రకారము యోచించుకొని ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయువునైనను అడుగక నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును. తెలివియు నీకు ఇయ్యబడును. And I want to speak something very, very powerful here. చాలా పవర్ఫుల్ మాటలు మీకు చెప్దాం అనుకుంటున్నాను. Amen. See what Solomon prayed, or what Solomon said about David. దావీదు గురించి సొలొమోను చెప్పిన మాట ఏంటి? He said, నా తండ్రికి బహుగా కృప చూపి. Amen, hallelujah, hallelujah, hallelujah. There are two things that were inseparable
అది ఏంటి అంటే జ్ఞానము అండ్ దెన్ కృప. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానము, కృప. Now we all know the scripture. మీ అందరికీ స్క్రిప్చర్స్ తెలుసు. అదేంటి జ్ఞానం అంటే అర్థం ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. ఆమేన్. అంటే దేవునికి భయపడే వాడికి దేవుడు ఏమిస్తాడు? జ్ఞానం ఇస్తాడు. నా జ్ఞానం తీసేద్దాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవాడు దేవుడు కృప చూపిస్తాడు. సో సొలొమోను కూడా అర్థమైంది అదేంటంటే, ఆ రాజ్యంలో తన తండ్రి సింహాసనం మీద కూర్చున్నప్పుడు తనకు అర్థమైంది ఏంటంటే, నా తండ్రికి ఉన్నది నాకు లేదు అని అర్థమైంది. తండ్రికి ఏమని చెప్పమంటారా? జ్ఞానం ఉంది. మనం సొలొమోను జ్ఞానం ఉంది అనుకుంటున్నాం, కాదు, దావీదు జ్ఞానం ఉంది. కమాన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. జ్ఞానం అంటే సామెతలు రాయటం కాదు, సామెతగా ఉండకుండా ఉండటం. ఆ మనుషుడు నువ్వే అంటే భయపడి మోకరించటం. కమాన్, అది జ్ఞానం. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానం అంటే ఏంటి అంటే దేవుడు ఏదైనా చెప్తే దానికి భయపడి ఆ ప్రకారం చేయటం. జ్ఞానం అంటే ఏంటి అంటే నాట్ టు ప్రెజెంట్ ఎ హార్ట్ దట్ ఈస్ లిఫ్టెడ్ అప్ బిఫోర్ గాడ్. నేను మొదటగా అనుకున్న సొలొమోను జ్ఞానవంతుడు కాదు, దావీదు జ్ఞానవంతుడు. కమాన్, హల్లెలూయా, హల్లెలూయా. నా సొలొమోనుకి డబ్బులు వచ్చినాయి అనుకున్నాను, కాదు, సొలొమోనుకి ఏమీ రాలేదు. ఆ మందిరాన్ని కట్టడానికి కావలసిన డబ్బులన్నీ ఇచ్చింది ఎవరు అంటే దావీదే. హలో, మర్చిపోయా. సొలొమోను కట్టారు అనుకుంటున్నాడు, ఏది దేవాలయం. సొలొమోను చేసింది ఏంటంటే మేస్త్రి పనే. ఇది తీసుకురండి, అది తీసుకురండి, ఇది తీసుకురండి. కానీ దాని బ్లూ ప్రింట్ ఇచ్చింది దావీదు. మందసం ఎక్కడ ఉండాలి, బలిపీఠం ఎక్కడ ఉండాలి, లోపల ఆవరణం ఎక్కడ ఉండాలి, అతి పరిశుద్ధ స్థలం ఎక్కడ ఉండాలి, అదంతా డిజైన్ గీసింది ఎవరు అంటే దావీదు. నాకు టైం లేదు వచ్చిన చూపించడానికి. కమాన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. Do you understand what I'm saying? The greatest wise man is not Solomon, it's David. It's David that feared God. And then when he saw that, అనుకున్నాడు, మా తండ్రికి నాకు లేనిది ఏంటి జ్ఞానం, నాకు కావాల్సింది, నాకు కావాల్సింది అది. ఐ నీడ్ దట్, ఐ నీడ్ దట్, ఐ నీడ్ దట్. మా డాడీ వాకింగ్ చెప్పేటప్పుడు అందరూ కొంతమంది నోరు తెరుచుకునే వాళ్ళు నోరు మూసుకునేవాళ్ళు. నేను అనుకునేవాడిని, ఎక్కడెక్కడి నుంచి వచ్చేవాళ్ళు. మా డాడీ గంటలు వాకింగ్ చెప్పేవాళ్ళు. అండ్ దెన్ పీపుల్ యూస్ టు సిట్ అండ్ రైట్. అనుకున్నా, నేను సేవలోకి వచ్చినప్పుడు అనుకున్నా, నేను మా డాడీకి లాగా చెప్పపోయాను, కానీ నేను చెప్తే మా డాడీని తెచ్చుకోకూడదు అనుకునేవాడిని. ఇన్ అదర్ వర్డ్స్, అంత వాక్యం చెప్పే దేవుని సేవకునికి వాక్యం రాని పిల్లలు పుట్టారేంట్రా అని అనుకోకూడదు అనుకునేవాడిని. నేను వాక్యం చెప్పడం రాని పిల్లలే పుట్టారు. దట్స్ ద స్టాండర్డ్ మై ఫాదర్ సెట్. అన్న, ప్రభువా నాకు వాక్యం చెప్పడం రాదు ఆయన నాకు తెలుగు ఒక సెంటెన్స్ చెప్పడమే రాదు ప్రభువా. బాయ్, దట్స్ ద టైమ్ ఐ స్టార్టెడ్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. రోజు 10 అధ్యాయాలు, 20 అధ్యాయాలు, 30 అధ్యాయాలు, 40 అధ్యాయాలు, 50 అధ్యాయాలు, 60 అధ్యాయాలు, 70, 80 అధ్యాయాలు, 100 అధ్యాయాలు చదివి నా బైబిల్ చిరిగిపోయినాయి. అంటిల్ దెర్ కేమ్ ఏ టైమ్ వెన్ ఐ స్టాండ్ దేర్. నేను ఏదైనా టాపిక్ అనుకోగానే స్క్రిప్చర్స్ ఇక్కడి నుంచి అక్కడికి ఐ కెన్ మ్యాప్ రౌండ్ ద బైబిల్ రైట్ నౌ, ఎనీ గివెన్ సబ్జెక్ట్. హల్లెలూయా. ఒకసారి నేను రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం చదువుతుంటే అర్థం కాలేదని దాదాపు, ఐ డోంట్ టెల్ ద నెంబర్స్, మేబీ ఐ క్రాస్డ్ ఓవర్ 1000 times జస్ట్ రీడింగ్ రోమన్స్. నా బైబిల్ కింద లెదర్ అంతా అదేమైపోయిందంటే పోయి చెమ్మ పట్టిపోయి ఒకలాంటి ఫంగస్ వచ్చేసింది. బికాస్ ఐ యూస్ టు సీ మై ఫాదర్ ఎవ్రీ టైమ్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. పాస్టర్ అమ్మ గారు వాళ్ళ నాన్న ఆపరేషన్ రోజున మన పనోళ్ళు మొత్తం అంతా చదివి నా బైబిల్ చదరలా. అంటే నా బైబిల్ బ్యాగ్ ఉంటుంది కదండి, మన పిల్లలు అన్నీ పెట్టారు, సూట్ కేసు పెట్టారు, అన్నీ పెట్టారు, నా బైబిల్ బ్యాగ్ పెట్టలా. అక్కడ దిగటం దగ్గర వెళ్ళి వాక్యం చెప్పాలి, నా దగ్గర నా బైబిల్ లేదు. హలో,
ఎందుకంటే అందరు హాస్పిటల్ పరిగెత్తే పనిలో ఉన్నారు. మన వాళ్ళు ఏం చేశారంటే సూట్ కేసు పెట్టేటప్పుడు బైబిల్ నా బ్యాగ్ తగిలించుకొని వచ్చి దాన్ని తగిలించుకొని పైకి వెళ్ళిపోయారు సూట్ కేసు పెట్టేసి. హలో అందరు ఇక్కడే ఉన్నారా? మామూలు ఉట్టప్పుడు అయితే నేను ఫోన్ చేసి పాస్టర్గా తిట్టేవాడిని. ఏం తిడతాం, వీళ్ళందరూ హాస్పిటల్ రష్లో ఉన్నారు. ఫోన్ చేసి నా బ్యాగ్ అక్కడ ఇంతకీ వాళ్ళది తగిలించుకొని వెళ్ళారా, ఇంట్లో ఉందా అని అడిగా. ఫోన్ చేస్తే ఇంట్లో ఉంది. వాక్యం చెప్పాలి, జస్ట్ దేర్. నా ఐప్యాడ్ లేదు, నా కంప్యూటర్ లేదు, నా బైబిల్ లేదు, ఏమీ లేదు. డ్రెస్ కూడా జస్ట్ డ్రెస్ ఇలా పైన కోట్ వేసుకొని స్నానం చేసే టైం కూడా లేదు. ఐ స్టుక్ దేర్. ఎదురు ఆంటీ ఉంటే, ఆంటీ మీ బైబిల్ ఇవ్వండి అన్నాను. పాస్టర్ గారు మదర్, ఆవిడ బైబిల్ ఎదురు పెట్టుకుని జస్ట్ ఊరికి ఇట్లా తెరిచాను అంతే. రిప్ దట్ ప్లేస్ ఆఫ్ ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ మై ఇన్నర్మోస్ట్ బీయింగ్. Come on, hallelujah, 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 hallelujah. సొలొమోను దేవుడు నీకేం కావాలో చెప్పు. సో నేను ఇస్తా, జ్ఞానం ఇస్తున్నా. అండ్ దెన్ తర్వాత జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును. నీకన్నా ముందుగానున్న రాజులకైనను నీ తర్వాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకు ఇచ్చేదను అని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. పిమ్మట సొలొమోను గిబియోనులో నుండి సమాజపు గుడారం ఎదుటనున్న బలిపీఠమును విడిచి యెరూషలేమునకు వచ్చి ఇశ్రాయేలీయులను ఏలుచుండెను. చాలు ఇమ్మీడియట్గా. Amen. Hallelujah. What is the key for the financial breakthrough? Seeking the face of God. Seeking the face of God. Amen. Hallelujah. 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 దేవుని వెతకటం ఎలా వెతుకుతారు? There are so many ways. One of the ways is by bringing your extravagant offering. Amen. Hallelujah. Every time you have a need, you sow a seed. ఇక్కడ సొలొమోనుకున్న నీడ్ ఏంటంటే జ్ఞానము. But he brought the offering. Amen. Hallelujah. ఎలా వెతికాడు? వెండిని వెతికినట్టు. 1000 దహన బలులు అంటే ఎట్లా ఉండుంటాయి? రక్తం అంతా కారుతూ ఉండుంటుంది. నేను అనుకుంటా ఉన్న అన్నీ ఇంక అయిపోయిందేమో. And then the Lord came and appeared to him. Amen. Hallelujah. Hallelujah. It's a very, very powerful thing. దేవునికి ఇచ్చేవాళ్ళు ఖచ్చితంగా దేవుని కనుగొంటారు. యెహోవా భయంకరుడైన దేవుడు ఆయన. ఆయన ఎవరు పూర్ణ మనసుతో వెతుకుతారో వాళ్ళకి ఆయన ప్రత్యక్షపరుచుకుంటాడు. Hallelujah. Hallelujah. There is this mountain called Kailash where people believe that కైలాష్ మహర్షి అక్కడ ఉంటారని. ఆ మౌంటైన్కి వెళ్ళిన ఎవడైనా పిచ్చోడు అయిపోతాడు. అది రెడ్ జోన్గా ఫిక్స్ చేసింది. ఇంకా ఏమి నమ్ముతారంటే 600 సంవత్సరాల నుంచి ఆయన బతికే ఉన్నాడు అనుకుంటారు. అండ్ దట్ ఇస్ వేర్ సాధు సుందర్ సింగ్ హ్యాస్ మెట్ హిమ్ అనుకుంటారు. దెర్ ఇస్ సో మెనీ స్టోరీస్. ఆయన బతుకుని లేదు, ఎవరు తెలియదు, ఎవరు వెళ్ళినా సరే పిచ్చాడు. ఏంటి అంటే దట్ హోల్ ప్లేస్ ఈజ్ ఇన్ఫెక్టెడ్ విత్ మ్యాగ్నెటిక్ రేడియేషన్ అంట. ఇన్ఫ్రారెడ్ మ్యాగ్నెటిక్ రేడియేషన్. సో సైన్స్ ఏమంటుందంటే, లేకపోతే సైంటిస్ట్, ఇండియన్ సైంటిస్ట్, వాట్ దే కాల్ ఇట్ యాజ్ ది ఇన్ఫ్రారెడ్ మ్యాగ్నెటిక్ ఇంటెన్సిటీ ఉన్న ప్లేస్. అందుకని ఎవరికి వెళ్తాను, ఎవరినైతే పిచ్చోడు అయిపోతాడు. కానీ నేను అంటాను దట్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ పవర్ ఆఫ్ గాడ్. Hallelujah. 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 This man is infecting that place. Just like Saul వెళ్ళి బట్టలు లేకుండా ప్రవచించినట్లుగా, anybody that's get into that arena. Oh, come on. Hallelujah. 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 Oh, may somebody touch you and then know that God is with you. Come on. Hallelujah. May somebody just walk by you and know that the presence of God is with you. Oh, amen. Hallelujah. May somebody just look at you and know that heaven is over your head. Amen. Hallelujah. Hallelujah. Now the greatest secret of financial breakthrough is seeking the face of God. మీరు ఆయన వెతుకుతారు అని తన మనసులో ఫిక్స్ అయిపోతే, దేవుడు కనుక నమ్మితే, దేవుడు మీకు ఊహించని మీ జీవితంలో, అమ్మ రాసుకోండి మాట, ప్లీజ్ రాసుకోండి, ఎక్కడన్నా 100 సంవత్సరాలు కూర్చొని లెక్క పెట్టినా సరిపడనంత ధనం దేవుడు మీకు ఇస్తాడు. ఏమి హాలేలుయా. ఎందుకు నమ్మలేకపోతున్నారు చాలామంది, 100 సంవత్సరాలు నేను ఇప్పుడు లెక్కెట్టేస్తాను. అమ్మ లెట్ మీ టెల్ యూ,
I'm telling you, God will give you finances, money, even in 100 years, you will not be able to count it. Come on, receive it. Hallelujah. 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 Because God knows that your heart belongs to Him. Amen. Greatest financial secret. 7 keys for financial breakthrough. This is number 1. Number 2, making God first in your financial decisions. మీ ఆర్థిక సంబంధమైన డెసిషన్స్ అన్నిట్లో దేవుడు ఫస్ట్ అయి ఉండాలి. ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫస్ట్. నీ రాబడి అంతట్లో మొదట అన్నమాట. Proverbs chapter 3. సామెతల 3వ అధ్యాయం. Are you all here with me? Can I go a little bit deeper? Proverbs chapter 3. నేను కొంచెం స్పీడ్గా చెప్పేస్తాను. Proverbs chapter 3 and then let's read words 5 నుంచి చదువుదాం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక. ఏంటిది అది? కొంతమందికి ఒకటి ఉంటుంది స్వబుద్ధి అని. ఆ బుద్ధి కొంతమందికి మంచిగా ఉంటుంది, కొంతమందికి చెడ్డగా ఉంటుంది. కొంతమందిది అంత కార్నల్గా ఉంటుంది, కొంతమందిది స్పిరిచువల్గా ఉంటుంది. ఏమే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఎలా నమ్మిక ఉంచుతాం? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఎలా ఒప్పుకుంటాం? ఆయన అధికారమునకు ప్రవర్తన అంతటి యందు. చదవండి. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. నేను జ్ఞానిని కదా అని అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము. చెడుతనము ఏంటిదా? చెడుతనము ఇదే అది. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తవయు కలుగును. ఏంటిది అది? ఎముకలకు సత్తువ, కాల్షియం. ఆమేన్. హల్లెలూయా. నీ ఎముకలకు సత్తువ కలుగును. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును. ఎముకలు దేనికి కనెక్ట్ అయ్యింది ఇదంతా? నీ రాబడికి కనెక్ట్ అయ్యింది. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును. ప్రథమ ఫలం అంటే ఫస్ట్. ఒక అబ్బాయికి చర్చ్ స్టార్టింగ్లో హీ డజంట్ హ్యావ్ పేరెంట్స్. తల్లి తండ్రి ఎవరు లేరు. లాస్ట్ దెమ్ బిలీవింగ్ గాడ్ ఫర్ ఎ జాబ్, రైటింగ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్. చాలా భయంకరమైన పరిస్థితి. He came and said, praise, God has given him a job. And he brought the first offering. తీసుకొని వస్తే నేను తీసుకోకూడదని వద్దమ్మా బికాస్ ఫ్యామిలీ. అండ్ లార్డ్ సెడ్, నో సన్. దేవుడు అన్నాడు, నో, టేక్ దట్ ఆఫరింగ్ సో దట్ ఐ కెన్ బ్లెస్ హిమ్. ఆమేన్. హల్లెలూయా. I did not tell him, నేను చెప్పలా ప్రథమ ఫలం తీసుకురా, give the first offering. No. For the next 35 years, I'm going to bless this boy. Amen. Hallelujah. So he brought the first salary and then received it. Amen. Hallelujah. And God started blessing him. Amen. Hallelujah. Hallelujah. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలము, ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫస్ట్. మీ బ్యాంక్ అకౌంట్లో జీతం పడినవంటే ఫస్ట్ దేనికి వెళ్తుంది అది? చాలామంది విచారం ఏంటంటే నెట్ఫ్లిక్స్కి, ప్రైమ్కి, ఆహా టీవీకి, ఆల్ ది సబ్స్క్రిప్షన్స్ గో టు దిస్ worldly affairs. The first thing should be tithing. Amen. Hallelujah. What does it say? నీ ఆస్తిలో భాగము, ఇంకా భాగం దాకా వెళ్ళద్దు. You can never get graduate. ఆస్తిలో భాగంకి వెళ్ళారు ఎవరన్నా?
ఆస్తిలో భాగం. నో. బట్ హూ ఈస్ సేయింగ్ దిస్? సొలొమన్ అంటున్నాడు దీన్ని. ద వన్ హూ సర్చ్ ద ఫేస్ ఆఫ్ గాడ్. ఆమేన్. నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను, అంటే పాటలు రాయొద్దు అంటున్నాడు ఆయన. కొంతమంది పాటలు రాసి కనపరచడం, పాడి కనపరచడం, ప్రభా మైకులో ఘనత పొందిన ఆయన, కరెంటులో ఘనత పొందిన ఆయన, డమ్ములో ఘనత వద్దు ప్లీజ్. మనోళ్ళు మాట్లాడే మాటలు నిజం చెప్తున్నాను. సో దట్ ఇస్ ద రీజన్. చూడు, ఇస్రాయిల్ ఒకటి నమ్మలేరంట. అదేంటంటే మేము పేదవాళ్ళం అని నమ్మలేరంట. వాళ్ళు అసలు ఇంపాసిబుల్. యూ కెన్ నెవర్ కన్విన్స్ ఎ జ్యూ దట్ దే విల్ బి పూర్. ఎందుకంటే కల్లో కూడా వాళ్ళు పేదరికంని చూడరంట. వాళ్ళు దే విల్ నెవర్ ఎవర్. వై? బికాస్ దోస్ ఆర్ ద పీపుల్ దట్ నో, they believe this thing, that they give to God the first thing and they are blessed. Amen. Hallelujah. Hallelujah. What does it say? నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచము. ఆ తర్వాత అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొర్లిపారు. Come on, hallelujah. 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 నేను చెప్తున్నాను, లేనివి మీ లైఫ్లో కనపడటం ప్రారంభం అవుతాయి. Giving to God should not be the last thing in your life. The principle of fast. Amen. Hallelujah. Hallelujah. బ్రదర్, మరి ఎట్లాగా ఇస్తే, ఎట్లాగా జాబ్ ఇస్తే? నేను చెప్తున్నాను, లెట్ మీ టెల్ యూ, గాడ్ విల్ నాట్ ట్రస్ట్ ఎనీబడి విత్ మనీ, దోస్ హూ డు నాట్ ట్రస్ట్ హిమ్ విత్ మనీ. If you don't trust God with your finances, with your money, God will not trust you with money or with his money. Amen. Hallelujah. Hallelujah. మీరు దేవునికి ఇవ్వటం వల్ల మీరు ఆశీర్వదించబడతారు. మీరు నమ్మకపోతే దేవుడు మిమ్మల్ని కూడా నమ్మడు. Amen. Hallelujah. Hallelujah. అబ్రహాము అనేక జన్మలకు తండ్రిగా ఎందుకు చేశాడంటే, అబ్రహాము అడిగిన సీడ్ అబ్రహాం ఇచ్చాడు కనుక, ఇస్సాకుని ఇచ్చాడు కనుక. ఆమేన్. హల్లెలూయా. And this is a very, very powerful principle. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంది. నీ కొట్లలో, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఈ 2024లో మీ జీవితంలో ఇఫ్ దేర్ ఆర్ లిమిటెడ్ రిసోర్సెస్, ఇట్ హ్యాస్ టు బి క్యాన్సల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. Amen. Hallelujah. Hallelujah. నేను జ్ఞానిని కదా అని అనుకోనవద్దు. ఫైనాన్షియల్ ప్లాన్ ఇస్ దిస్, SIP is this. Systematic investment plan is not putting into one stupid system and then believing వాళ్ళు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు 15% 10% మొత్తం పోయింది. మొన్న ఒకడికి లాస్ట్ ఇయర్ బ్యాంక్స్ అన్ని క్రాష్ అయ్యి, Byju's became juice. Hello. ఎన్ని వందల కోట్లు, I think 800 crores of net worth has just turned down in one day. జీరో అయిపోయింది అది. These are the big people in the market, in the real estate stock market. వీళ్ళందరికీ ఎప్పుడు ఆలోచనలు వస్తాయంటే, వీళ్ళు 10,000 రూపాయల జీతం వచ్చినప్పుడు దేవుని సేవకునికి 1,000 రూపాయలు ఇవ్వటం పెద్ద కష్టం కాదు. 1,00,000 రూపాయలు వచ్చినప్పుడు 1,00,000 రూపాయలు అవసరం అంటావా దేవుని సేవ? హలో, ఫస్ట్ థింగ్ ఇస్, నీకు 1,00,000 రూపాయల జీతం అవసరమా? హలో, ఆర్ యు హియర్ విత్ మీ? Now the next thing, next thing, the key for financial breakthrough, where to sow. It's important to know where to sow your seed. The key number 1 is seeking the face of God. Number 2 is doing the first thing. Everybody say first thing. మీకు కానిది మీ దగ్గర ఉంటే అది పాపం అవుతుంది. దేవునికి ఇవ్వాల్సింది మీ దగ్గర ఉంటే it will become a sin in you. Amen. What is your ground
టు సో. మీరు ఎక్కడ మీ సీడ్ని విత్తాలి. ఇట్స్ వెరీ వెరీ పవర్ఫుల్ థింగ్. చాలామందికి ఇవ్వటం ప్రాబ్లం కాదు, కానీ వాళ్ళు రాంగ్ గ్రౌండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, సో చేస్తూ ఉంటారు వాటిని. గలటీన్స్ చాప్టర్ 6, గలతీయులకు రాసిన పత్రిక, లెట్స్ రీడ్ వర్స్ 6, 6వ వచనం. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగము ఇయ్యవలెను. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో. అందుకనే ఇది యాక్చువల్గా పట్టణంలో ఉన్న వాళ్ళకంటే విలేజ్లో ఉన్న వాళ్ళు దీన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెరట్లో టమాటాలు వస్తే టమాటాలు తీసుకొస్తారు, బెండకాయలు వస్తే బెండకాయలు తీసుకొస్తారు, వంకాయలు వస్తే వంకాయలు తీసుకొస్తారు. వాళ్ళ దగ్గర క్యాష్ రొటేట్ అవ్వదు కదా. ప్రతిరోజు అన్నం వండేటప్పుడు గుప్పిడి బియ్యం తీసి పక్కనేస్తారు, కోడి గుడ్లు తీసుకొస్తారు. నేను చెప్పే కదా, విలేజ్లో ఇద్దరు వాకింగ్ చెప్పొచ్చేటప్పుడు నేను ఏదో రైతు బజార్ పెట్టుకున్నట్టు ఉండేది. కోడి ఎదర కట్టేసేవాళ్ళు. నేను ఒకసారి చెప్పాను, అంకుల్ ప్లీజ్ అంటే, సరే నాన్న ఈసారి నేను ఏం అని చెప్పాడు. ఆయన ఏం చేశాడు, క్యాన్ ఇచ్చాడు. ఏంటంటే కట్ చేసి ఇచ్చాడు. అదేమో నీ శ్వాసన వస్తుంది. ఇది లైవ్ కాదు, దిస్ ఈస్ ద మర్డర్డ్ చికెన్. నేను ఎక్కడ తీసుకురాడని మా మమ్మీ ఫోన్ చేసి, నేను మీటింగ్ చర్చ్ వాక్యం అయిపోతే నా ఫోన్ రింగ్ అవుతూ ఉండేది. మా మమ్మీ నాన్న నువ్వు వద్దని అనొద్దు, వాళ్ళు బాధపడతారు. నిజంగానే బాధపడతారు, చాలా ఇన్సల్ట్ ఫీల్ అవుతారు తెలుసా మీరు తీసుకురాకపోతే. సొరకాయలు ఇప్పుడు మీరు అడిగారు అనుకోండి, మీరు స్విగ్గీ జొమాటో నుంచి ఆర్డర్ చేసినవి అన్నీ 80 అది దర్శా వాళ్ళకున్న దాంట్లో కొంచెం దాంట్లో వాళ్ళ ల్యాండ్స్ దేవునికి ఇస్తారు. రైట్, చిన్నయే. వాక్యోపదేశం పొందువానికి. ఎందుకని అంటే, మీరు ఒక్కసారి కళ్ళు మూసుకొని ఇప్పటి నుంచి ఒకసారి వెనక్కి 10 సంవత్సరాలకి వెళ్ళి మీ లైఫ్లో బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఎప్పుడు జరిగిందో ఒకసారి ఆలోచన చేయండి. నేను చెప్తున్నాను, సవాలు చేస్తున్నాను. మీ లైఫ్లో బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఎప్పుడు జరుగుంటుంది చెప్పమంటారా? ఒక ప్రొఫెటిక్ ఎన్కౌంటర్, దేవుని సేవకుని కలిసిన తర్వాత జరుగుంటుంది. ఏ ప్రొఫెటిక్ ఎన్కౌంటర్, అపాస్టాలిక్ విజిటేషన్ మీ జీవితంలో జరిగిన తర్వాత జరుగుంటుంది. అది ఖచ్చితంగా ఐ కెన్ రైట్ ఇట్ టు యూ. మీ హృదయంలో ఉన్న సీక్రెట్స్ని మీరు తెలియకోకుండా చెప్పినోడు మీ ప్రవక్త. ఆ టీవీలో ఈ టీవీలో వేరే వాళ్ళకి చెప్పినట్టు కాదు మీ ప్రవక్త. ద వన్ హూ స్పీక్స్ ద హిడెన్ సీక్రెట్స్ ఇన్ యువర్ హార్ట్, దట్ ఈస్ ద ప్రాఫిట్ దట్ గాడ్ హ్యాస్ సెంట్ టు యూ. బట్ ఆ ప్రవక్త కాకుండా యూ బీన్ సోయింగ్ టు ఎవ్రీ ప్రవక్త. You're still giving, but you're giving into the field which is not building you spiritually, or which is not speaking into your life, which is not giving you breakthrough. వాక్యోపదేశం పొందువానికి. నరేమ అయిపోయిన తర్వాత 2 years, ఇంకా 2 monthsలో, నేను 3 monthsలో ఇండియా వచ్చేస్తాను. ఇంకా 2 months I went into the woods and I prayed for 5 hours for my brother-in-law, and then I told Sunday నేను ఇంకా నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతున్నాను. నేను చెప్పాను, ఐఎమ్ రివార్డింగ్ యూ విత్ ఎ బ్లెస్సింగ్. నేను మిమ్మలను ఒక బ్లెస్సింగ్తో నేను రివార్డ్ చేసి వెళ్ళిపోతున్నా అన్న. అనగానే మా బావగారు నన్ను చూసి, ఏంటిది ఆ బ్లెస్సింగ్, వాట్ ఈస్ దట్? I am making your salary 3 times more than what you are earning today. ఈ రోజు మీకు వచ్చే శాలరీని 3 times నేను చేసి వెళ్ళిపోతున్నా. ఐఎమ్ స్పీకింగ్ దిస్ అండ్ గాడ్ విల్ డూ ఇట్. మేము 120 km స్పీడ్లో వెళ్తున్నాం, ఎక్స్ప్రెస్ వే, సండే అది. మా బావగారు గట్టిగా నవ్వి బ్రేక్ వేశారు. ఎప్పుడు జరగాలి అది అని. ఎందుకంటే నాకు చెప్పిన నేను అదే అనేవాడిని. ఏ బిగ్గెస్ట్ ఫైనాన్షియల్, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మా బావగారు వెనక్కి తిరిగి చూడటానికి లేదు. రీసెంట్గా మొన్న వెళ్తే చెప్తున్నారు, నేను ₹1 కోటి శాలరీస్ ఇస్తున్నానని చెప్పారు. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా.
Hallelujah. Hallelujah. What is the biggest financial encounter that has happened? See, God has sent a prophet into your life, to your home, to your life, and then God has spoken something, and something radically shifted. లెట్ మీ టెల్ యూ, మీరు మీ ప్రాఫిట్ కంటే చాలా రిచ్ అవ్వచ్చు, చాలా గొప్ప వాళ్ళు అవ్వచ్చు, కానీ మీ ప్రాఫిట్ అంత ఎప్పుడు కావలేరు. Come on. Hallelujah. You can never become your man of God. Seriously. చాలా మందికి ఇక్కడి నుంచి యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రొఫెటిక్ ఎన్కౌంటర్ అయిపోయిన తర్వాత, వాళ్ళు దీవించబడిన తర్వాత, వాళ్ళు దేవుని సేవకుని ఎలా పడితే అలా ట్రీట్ చేస్తూ ఉంటారు. ఓ బాయ్, ఐ హ్యావ్ సీన్ సో మెనీ పీపుల్ లైక్ దాట్. నేను ఈ చర్చ్లో, మన చర్చ్లో, ఇక్కడ వాక్యం చెప్తున్నప్పుడు 4 months క్రితం ఒక ఆయన ఏడ్చుకుంటూ వచ్చాడు. బ్రదర్, ఈరోజు మీరు మాట్లాడిన మాటలు నాకు చాలా భయంకరంగా హిట్ చేసినాయి. మాకు పెళ్ళి వాళ్ళకి 17 years or 18 years సంథింగ్. నేను ఉద్యోగం చేసినప్పటి నుంచి ఇప్పుడు దాకా దేవునికి ఎప్పుడు దశం బాగా వీలేదు. నా టైత్ అంతా తీసుకొని వచ్చి ఇవ్వమని దేవుడు మాట్లాడి నేను ఇస్తాను. అండ్ ద లార్డ్ సెడ్ టు మీ, సన్, యూ విల్ నెవర్ సీ దిస్ మ్యాన్ అగైన్. నువ్వు మరలా ఈ వ్యక్తిని చూడవు, ఈ వ్యక్తి మరలా నీ ఎదుటికి రాడని చెప్పాడు. రాలేదు అబ్బాయి ఆయన ఇంతవరకు. హలో, ఆర్ యు ఆల్ హియర్ విత్ మీ? ఆర్ యు హియర్ విత్ మీ? డు యు అండర్స్టాండ్ వాట్ ఐ జస్ట్ సెడ్? పర్లేదండి. Your greatest financial miracle happens by sowing. అందుకని ఏమని రాయబడి ఉంది? Believe in the Lord, you will succeed. Believe in His prophets. Believe in the word of the Lord, you will be established. Believe in His prophets, you will prosper, or you will succeed అన్నమాట. Now 2 Chronicles chapter 20. 2 దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం. 2 Chronicles chapter 20. Verse 20. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి. అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పాను. Put your trust in His prophets and succeed. Amen. Hallelujah. విచారం ఏంటంటే, దేవుడు వాళ్ళ దగ్గర పంపించిన ప్రాఫిట్ని కాకుండా వేరే వాళ్ళని నమ్ముతూ ఉంటారు. ఎవరు పడితే వాళ్ళు, just somebody walking by and then you just believe and then they demand some money. I'm not talking about it. I'm talking about time-tested prophets, time-tested men of God, people that travel with you in your life. మీ జీవితంలో మీతో పాటు నడిచిన దేవుని సేవకులు. ఎప్పుడు మీకు ఒక భయంకరమైన ముడి లాంటి, చిక్కుపడిన లాంటి పరిస్థితి వచ్చినప్పుడు, the one who gives you the solution, the one who speaks into you, the one who prays for you, and then something happens to you. సో మీరు బ్లెస్ అయిన తర్వాత మీ యొక్క మీ రివార్డ్స్ అని, లేకపోతే మీకున్న గ్రేసెస్ ఆర్ గిఫ్ట్స్ అన్ని మీరు, ఇట్ షుడ్ నాట్ బి షిఫ్టెడ్ టు సంబడి ఎల్స్, ఇట్ షుడ్ కమ్ టు దట్ ప్రాఫిట్. ఆమేన్. హల్లెలూయా. 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 వాక్యోపదేశం పొందువారు. అందుకని చాలా మందికి వేరే దగ్గర బ్రేక్ త్రూస్ ఎందుకంటే, దే ఎంజాయ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బట్ దే డోంట్ సీ ద ఫ్రూట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వై? బికాస్ ఎందుకంటే దే డోంట్ సో ఇన్ టు దట్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఎందుకంటే మీకు కావాల్సింది రెవల్యూషన్ కాదు, రెవల్యూషన్తో పాటు ద స్పిరిట్ దట్ విల్ బ్రింగ్ రెవల్యూషన్ ఇన్ టు మేనిఫెస్టేషన్. ఆమేన్. Hallelujah. ఎందుకంటే దేవుని సేవకుడు, he is not speaking from his mind, he is speaking from the spirit. అందుకని తర్వాత రాయబడిన మాటలు ఏమని రాస్తుంది? గలాటియన్స్, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. God will never be mocked. Amen. Hallelujah. You sow into your man of God, you will never be mocked. Hallelujah. Hallelujah. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని ఎస్పెషల్లీ పీపుల్ హూ కంటిన్యూలీ ఆర్ రెగ్యులర్ టైదర్స్, వాళ్ళు గబుక్కున కొంతమంది పిల్లలు నాకు మెసేజ్ పెడుతుంటారు, అన్న నేను నా జాబ్ పోయిందన్నా, నాకు ఎట్లా అయిందన్నా, నాకు అట్లా అయిందన్నా, లేకపోతే నా వీసా ఇట్లా ఉందన్నా అని చెప్తే నేను అంటాను, మీరు అసలు వర్రీ అవ్వాల్సిన పనే లేదమ్మా. I don't even pray for them. I just say, Lord, remember their seed. Come on, hallelujah. Hallelujah. Hallelujah.
Lord, remember their seed, Lord. Because the seed speaks. మీ సీడ్ మాట్లాడిద్ది. అందుకని సీడ్ ఇచ్చేటప్పుడు సనుక్కుంటా ఏమని రాయబడింది? ఐ మీన్ బలవంతముగా కాక సనుక్కొనకుండా తన హృదయంలో నిశ్చయించిన దాన్ని బట్టి ఇవ్వాలని. ఎందుకంటే మీరు సనుక్కుంటే ఇస్తాడు, మీ సీడ్ సనుకు మీ అన్ని సౌండ్ వస్తూ ఉంటుంది. పర్లోకి పైకి వెళ్ళి ఆల్టర్లో పెట్టినప్పుడు ఇదేదో సౌండ్ వస్తుంది. నేను ఎందుకు ఇచ్చాను ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అనగానే అదే. అందుకని మన ప్రార్థనలు కూడా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ సనిగే అన్నీ కొంచెం సైలెన్స్ చేయటానికి. And then the sound that is appearing on the altar is sanugudu. It's not gratitude. Hello? Amen. Hallelujah. Hallelujah. మీకు గుర్తుందో లేదో స్టార్టింగ్లో, ఐ మీన్ ఫర్ ఫస్ట్ 4 years or 5 years ఐ బీన్ టెల్లింగ్ ఎవ్రీ టైమ్ వి టుక్ ఆఫరింగ్. నేను చెప్పేవాడిని, మీకు ప్రత్యక్షత లేకపోతే ఎవరు ఆఫరింగ్స్ చేయొద్దని చెప్పేవాడు. డస్ ఎనీబడీ రిమెంబర్? In this church, we only take offerings from people who have revelation. చెప్పేవాడు, గుర్తుందా మీకు? Why? Because ఇవన్నీ చనుక్కొనుట బలవంతంగా ఇచ్చే వాళ్ళ సీడ్స్కి వాయిస్ లేదు దేవుని ఎదుట. And the only voice that is heard before God is the sanugudu. Amen. Right or wrong? And the తర్వాత ఏమని రాయబడింది? What does it say? మనుషుడు ఏమి విత్తును ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీర ఇచ్చలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమైన పంటను కోయను. శరీర ఇచ్చలు బట్టి అక్కడ చూడంగానే పానీపూరి దా, నెక్స్ట్ చూడంగానే కొండ బిర్యానీ దా, అండ్ దెన్ అది చూడంగానే మళ్ళా మా పిల్లలు నిన్న సాటర్డే వెళ్ళారంట, స్కూల్కి వెళ్ళారు. లేదు ఫుడ్ ఫెస్ట్ పెట్టారు. మా పాపకు 500, మా బాబుకు 500 అడిగి తీసుకొని వెళ్ళారు. ఏం లేదు, ఇక్కుంటే అన్నీ రమ్మంటా ఉంటాయి. అందరు కూర్చొని సోడాలు 4 సోడాలు తాగటం, పానీపూరీలు తింటాం, అండ్ దెన్ ఫన్ ఫేర్లు దొరికిన బిర్యానీ తింటాం పిల్లలందరూ కలిసి. మనం కూడా మన శరీరేచ్ఛలను బట్టి దేవుడు ఇచ్చిన డబ్బులు బట్టి మొత్తం అంతా ఈరోజు మటన్ బిర్యానీ దా, రేపు చికెన్ దా, రేపు ఫిష్, అండ్ దెన్ ప్రాన్స్, అండ్ దెన్ దాన్ని బట్టి ఏం విత్తావు? బీపీ దా, డయాబెటీస్ దా, అండ్ దెన్ ఆ కోళ్ళకి వాటికి ఏమేమి జబ్బులు ఉన్నాయో మొత్తం అంతా. రైట్ ఆర్ రాంగ్? శరీరేచ్ఛలు బట్టి శరీరం ఏ పంటకు వస్తున్నారు? క్షయమైన పంటకు వస్తారు. ఆత్మను బట్టి విత్తువాడు. వెయిట్ ఆత్మను బట్టి విత్తువాడు అంటే మీరు దేవుని సేవకుని యొక్క వాక్యం విన్నప్పుడు మీరు ఆత్మ నుంచి కోస్తున్నారు. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. మీరు చేసేది న్యాచురలే, కానీ మీరు పొందుకునేది స్పిరిచువల్. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. వాట్ యూర్ డూయింగ్ ఇస్ న్యాచురల్, బట్ ఈస్ ద కీ టు ద స్పిరిచువల్. 1000 బలులు న్యాచురల్, కానీ దేవుడు ప్రత్యక్షమవటం స్పిరిచువల్. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నువ్వు కూడా సరిగ్గా నువ్వు బలి తీసుకొచ్చుంటే కయ్యను నేను నీ అర్పణ కూడా అంగీకరించేవాడిని కదా. పాపము ద్వారము ఎద్ద పొంచి ఉన్నది, నువ్వు వెళ్ళి దాన్ని మాస్టర్ చేయాలి. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు సీడ్ సరిగ్గా ఇస్తే, దేవునికి సరైన అర్పణ తీసుకొని వస్తే, యూ హ్యావ్ ది స్పిరిచువల్ కెపాసిటీ టు డామినేట్ ద సిన్ దట్ ఈస్ లర్కింగ్ అవుట్ సైడ్ యువర్ డోర్. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ శోధన మీద నాకు జయం కావాలి, ఆ శోధన మీద జయం కావాలి, ఆ సాతాను. నో, నీకు సీడ్ ఇవ్వటానికి జయం కావాలి ఫస్ట్. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న ఓచ చేయగలి వాళ్ళందరినీ దేవుడు స్వస్థపరచును గాక. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. నోబడీ హ్యావింగ్ ఓచ చేయి ఇన్ ఫాదర్స్ హౌస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. Hand that doesn't stretch. దేవునికి 10వ భాగం ఏమంటే 10వ భాగమే. లెక్కలు రాకపోతే రేపు చర్చిలో అందరికీ నేను టేబుల్స్ బుక్ ఒకటి ఇస్తా. ఆమేన్, హల్లెలూయా. 10th part means 10th part. ఆమేన్, హల్లెలూయా. మలాకి చాప్టర్ 3 3వ అధ్యాయం. ఇది కంప్లీట్ చేసేసామా సిస్టర్? కంప్లీట్ చేయాల. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం అను పంట కోయును. ఏం కోస్తాడు? ఎవరు పడితే నిత్య జీవం.
ఇది చాలా పవర్ఫుల్ మాట. నిత్య జీవం, నిత్య జీవం ఆత్మను బట్టి. అండ్ నౌ యూ హ్యావ్ యాక్సెస్ టు ఎండ్లెస్ లైఫ్ ఆఫ్ గాడ్. ఎండ్లెస్ లైఫ్ అంటే లైఫ్ దట్ కంటిన్యూస్ టు గో. మీ బిజినెస్ ఇట్ విల్ కంటిన్యూ టు గో. కమ్ ఆన్, హల్లెలూయా. అంటే వెన్ సంథింగ్ సడన్లీ స్టాప్స్, దేర్ ఇస్ లైఫ్ దట్ విల్ కిక్ ఇన్. ఆమేన్, హల్లెలూయా. దీన్ని ఏమనంటే స్వస్థత నీకు శీఘ్రంగా వచ్చును అన్నమాట రాస్తుంది. ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మలాకి చాప్టర్ 3 వర్స్ 10 10 నా మందిరములో ఆహారం ఉండునట్లు, నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని పై వచ్చిన చదువు సిస్టర్ వర్డ్స్. పై వచ్చిన మానవుడు దేవుని యొద్ద దొంగిలినా, అమ్మో, మానవుడు దేవుని యొద్ద దొంగిలినా. కొంతమంది హైటెక్ రాబర్స్. ఎవరు హైటెక్ రాబర్స్ అంటే పీపుల్ హూ డోంట్ గివ్ tithe. And let me tell you, who don't tithe, God will never trust you. If you want financial breakthrough, first thing is you be a tither. మీ అకౌంట్లో 10,000 పడితే 1,000 must go to God అంతే. Amen, hallelujah, hallelujah. Can I go a little bit deeper? 100 కోట్లు పడితే 10 కోట్లు దేవునికి వెళ్ళాలి. అప్పుడు వస్తుంది 10 కోట్ల. పాస్టర్ శామ్యూల్ డేవిడ్ గారికి 10 కోట్లు ఎందుకండి? హలో, గాడ్ ఓన్లీ సీస్ ఇన్ పర్సెంటేజెస్. కమ్ ఆన్, హల్లెలూయా. యాక్చువల్గా నాకేం అవసరం లేదు, కానీ ఆ ప్రొఫెటిక్ వాయిస్ వల్లే వచ్చినాయి నీకు 100 కోట్లు. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళా బస్ స్టాండ్లో బఠానీల దాకా నీ జీవితాన్ని తెచ్చుకోవద్దు. సీరియస్లీ, గాడ్ ఓన్లీ సీస్ ఇన్ పర్సెంటేజెస్. సడన్గా అక్కడి నుంచి వెళ్ళంగానే మనుషులు క్యాలిక్యులేషన్స్ వచ్చేస్తాయి. ఒక దేవుని మందిరానికి ఇక్కడ 10 చర్చిలు కట్టిద్దాం, అక్కడ 10 చర్చిలు కట్టిద్దాం. నో 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 నో, వాక్యోపదేశం పొందువానికే ఇవ్వాలి నువ్వు. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో వాళ్ళకి ఇవ్వాలనుకుంటే యూ ఆస్క్ గ్రేస్ టు బ్లెస్ యూ సో దట్ యూ కెన్ గివ్ ఫ్రమ్ అదర్ రిసోర్సెస్. ఆమేన్. మిగిలిన 90 కోట్లలో నుంచి ఇవ్వు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు అంత లేదు, అందరు కమ్ బ్యాక్ టు 1 crore. కమ్ ఆన్. ఎవరు రాలి 1 crore అనగానే బ్రదర్ నా జీవితంలో నెలకి 1 crore వచ్చే దినాలు ఎప్పుడున్నాయో. నో, మీలో చాలామంది దగ్గరలో ఉన్నాయి. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. చర్చి సార్ ఆలీలు ఇచ్చే డబ్బులు కాదు, మనమే ల్యాండ్ కొనేయాలి. ఏ కమ్ ఆన్, హల్లెలూయా, కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. జస్ట్ 5 సరిపోవాలి మన ఫాదర్స్ హౌస్. 5 people in father's house, each one buying 1 acre. ఒక్కొక్కటి 10 కోట్లు అనుకుందాం సరదాగా. కమ్ ఆన్, హల్లెలూయా. డన్ అంతే. You make your motive strike, God will bless you. Amen, hallelujah, 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 hallelujah. దేవుని మానవుడు దేవుని యొద్ద దొంగిలిన, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో దొంగిలితి మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణలను ఇయ్యక దొంగిలితిరి. No, you should not rob God. What happens? చాలా మంది అనుకుంటారు ఈ 10వ భాగం దేవునికి ఇవ్వకపోతే నేను చాలా కోడగొట్టుకున్నాను. No, no, no. There are devourers that will come and invade your life in 360 degrees. 360 డిగ్రీలో మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ దొంగిలించుకునే దొంగలు మీ లైఫ్ మీదకి వస్తారు. లెట్ మీ టెల్ యూ, ఈ రోజున కొన్ని రోజులు బాగా కనిపిస్తుందేమో, గుబురుగా విన్న జీవితము ఎండిపోయిన అనుహ వృక్షం వలె అయిపోయే రోజు ఒకటి వస్తుంది. ఇట్స్ వెరీ డేంజరస్ థింగ్. I don't know whether I don't doubt this, but the Lord said to me something very powerful. Anybody that doesn't tithe, the first thing that happens is they have a fight from their wife. But that's what he said. The Lord told me, నేను షాక్ అయ్యాను. ఇంకా దాన్ని ఎక్స్ప్లోర్ చేసే పనిలోనే ఉన్నాను నేను ఇంకా. ఎందుకంటే నీ భార్య నీలోకి ఫలించే ద్రాక్షవల్లిగా ఉండును అన్న దీవె నుంచి కట్టయిపోతారు. ఇంకా చెప్పాలంటే the Lord said to me something very powerful. The wife will leave in his most needed time. ఎందుకంటే ఈ భూమి మీద మనిషికి, పురుషునికి దేవుడిచ్చిన ఒకే ఒక రివార్డ్, ఒకే ఒక కంఫర్ట్ ఎవరు అంటే భార్య. దిస్ ఈస్ ద రివార్డ్ ఆఫ్ యువర్ టాయిల్ అండ్ యువర్ లేబర్.
a godly wife. అందుకని మీరు నిశ్చిత బిలియనీర్స్ దేవుని మీద విశ్వాసం లేని వాళ్ళు ఒంటరిగానే ఉంటున్నారు, భార్య లేదు. గో అండ్ సర్చ్ హిస్టరీ. Seriously, this is the curse. అందరూ అనుకోండి ఏమిట్లో అంత బాగుంది, పిలువని ఎంత బాగుంది. బాబా రాజా, నీకు రోజు వస్తుంది, నిన్ను మిస్టర్ అరూహా కింద అందరు వదిలేసి వెళ్తారు. And this is a very, very serious statement here. ఏ విషయం దొంగిలితమి, దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును అయిపోయిన తర్వాత 9వ వచనం సిస్టర్. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. అమ్మో, భయంకరమైన మాట. యు ఆర్ కర్స్డ్ విత్ ఎ కర్స్ అన్నమాట రాసి ఉంటుంది. యు ఆర్ కర్స్డ్ విత్ ఎ కర్స్. శాపగ్రస్తులు కాదు, వీళ్ళు శాపము చేత శపించబడ్డారు అన్నమాట రాసి. యు ఆర్ కర్స్డ్ విత్ ఎ కర్స్. దట్స్ ఎ డబుల్ కర్స్, ఎన్ అన్బ్రోకెన్ కర్స్. The curse that you brought into your life by not giving cannot be broken or cannot be dealt with prayer alone. దేవునికి ఇవ్వకోకుండా మీ జీవితంలో తెచ్చుకున్న శాపము అది ప్రార్థన వల్ల విరగొట్టబడదు, అది ఇవ్వటం వల్లనే విరగొట్టబడింది. నేను ఈ వ్యక్తి దగ్గర నుంచి అన్యాయంగా తీసుకున్నది నేను 4 గంటలు ఇచ్చేస్తాన్నాడు. ఎందుకు ఇస్తానన్నాడు? నేను ప్రభుని నమ్ముకున్నాను, ప్రభు ఇది నేను మందిరానికి పంపిస్తున్నాను, ఇది మీకు నో ఎవరి దగ్గర తీసుకున్నా వాళ్ళ దగ్గరికి ఇచ్చేస్తే 4 గంటలు. Come on, hallelujah, hallelujah. See, do you understand this? Greatest transformation. Let's read it. చదువుదాం. నా మందిరములో ఆహారం వండినట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించి, దీన్ని చేసిన తర్వాత మనం మాట్లాడుకుందాం, దీన్ని చేసిన తర్వాత ప్రార్థిద్దాం, దీన్ని చేసిన తర్వాత విచారణ చేద్దాం, దీన్ని చేసిన తర్వాత దేవుడు అడుగుదాం, దీన్ని చేసిన తర్వాత దేవా నా జీవితంలో ఐఎమ్ ఏ టైదర్, ఐఎమ్ ఏ సోవర్ అండ్ ఐ ఆనర్ యూ విత్ ద ఫస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ ఐ డూ. నా జీవితంలో ఎందుకు ఇలా జరిగింది చెప్పు తండ్రి. నేను చెప్తున్నాను, దేవుడు ఎప్పుడు కూడా దేవునికి ఇచ్చే వాళ్ళు ఆయనను నిలదీసే పొజిషన్లో ఆయన పెట్టించుకోడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, hallelujah, hallelujah. God will definitely honor your obedience. మరి మీరు చూపితే నా జీవితంలో నేను ఇచ్చినా సరే ఎందుకు చూడట్లేదు? The only thing that you need is patience, like a farmer who will wait after he sows. Hallelujah, hallelujah, hallelujah. Patience. Amen. Hallelujah. Let's continue reading. చదువుదాం. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశవాకిండ్లను విప్పి. Oh my gosh. Come on. Hallelujah. Hallelujah. ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని, పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతి యెహోవా. Come on. Hallelujah. చీరలు పెట్టుకోవడానికి ఎంతమందికి ప్లేస్ లేదు ఇళ్ళలో? చూపించండి. ఎవరు చూపించట్టు? అది నేను అడుగుతారా మీ చీరలు? కమాన్, హౌ మెనీ ఆఫ్ యూ డోంట్ హ్యావ్ ప్లేసెస్ టు కీప్ యువర్ శారీస్? కమాన్, నేనేం తీసుకొని పర్లేదు, ఎవరు నాకు కుళ్ళుకున్న పర్లేదు. గాడ్ బ్లెస్ యూ సిస్టర్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. కొంతమంది చూపించట్లా, ఉన్నాయని చెప్పుకుంటా ఉంటున్నారు. దేవుడు చెప్పండి, దేవుడు ఇంకెత్తాడు మీకు. హౌ మెనీ? ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. నా షర్ట్స్ పెట్టుకోవటానికి ప్లేస్ లేని వాళ్ళు అన్న ప్లేస్ రావాలి. నాకు కూడా లేవు షర్ట్స్ పెట్టి, పాస్టర్గా తీసేయమంటున్నారు. కార్లు పెట్టుకోవడానికి ప్లేసులు లేని వాళ్ళు ఈ వచ్చే లేపాలి. నేను ఇంకా నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి మీకు కార్ పార్కింగ్ ఉండకూడదు, ప్లేస్. కమాన్, హల్లెలూయా, కమాన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పట్టజాలనంత విస్తారమైన దీవెనలు.
ఈ మనల్ని మళ్ళీ దీన్ని ఏం చేస్తారంటే ఆత్మీయంగా అది మనం అనుభవిస్తాం. ఈ వడాపావ్ ఫేస్ని నేను ఐఎమ్ టెల్లింగ్ యూ, ఐఎమ్ జస్ట్ టైర్డ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఫేసెస్. ఎంతమందికి మీ జ్యువెలరీ పెట్టుకోవడానికి ప్లేస్ లేదు? నాకు తెలుసు మనందరం పేదరికంలో ఉన్నాం. మనం ఈ నింద తొలగిపోదు కాక. కమ్ ఆన్, హల్లెలూయా. లేవు మనకి ఎన్ని ఉన్నాయి కూడా ఎత్తుకెళ్ళిపోయారు. లతక్కి ఎవరు చిలకమ్మైన ఎవరు ఎత్తుకెళ్ళిపోయారంట. ఎందుకు తెలియలేదు ఎవరు ఎత్తుకెళ్ళారు. సంబడి స్టోల్ సంథింగ్. మనకి ఎలా ఉండాలంటే ఏంటి సిస్టర్ ఎందుకు ఏమైందంటే 4 బొట్లు, 2 చాట్లు, ఒక పార కనిపించట్లేదు అని మీకు అని చెప్పిన ఓకే సర్లే అనుకోవాలి మీరు. ఎందుకంటే మీకు చాలా బొట్లు, చాలా చాట్లు, చాలా పారలు. సపోజ్ మీకు 100 చాట్లలో 100 బొట్లలో 2 బొట్లు పోతే పెద్ద ఫీల్ అవుతారా? కొంతమంది ఉంటారండి అవి కూడా ఫీల్ అవుతారా? Come on, everybody may you have 100 pairs of బొట్లు. ఇక్కడ ఎవరెవరు చెప్పారమ్మా? May you be blessed with the bottle in the name of Jesus. Hallelujah. Hallelujah. And then 100 తట్లు. Amen. Hallelujah. Hallelujah. 100 చాట్లు. మీకు ఎవరికి అర్థం అట్లా చాట్ అంటే ఇది అనుకుంటున్నారు. చాట్ అంటే ఇక డైరెక్ట్గా పెట్టేసి కింద దాకా ఉంటుంది. Come on, hallelujah. ఇశ్రాయేలు ప్రజలు వాటిని తీసి నడుచుకుంటూ వచ్చాడు. మీకు తెలుసా బ్రదర్? ఎస్. ఎప్పుడంటే దేవుడు అలిగాడని తెలిసిన తర్వాత వచ్చారు. దేవుడు మనం చూసి అలగల. Come on, hallelujah. Hallelujah. దేవుడు నీతో కూడా రాను అని చెప్పాడు. మీరందరూ తీసేసేయండి అన్నాడు మోషే. ఇప్పుడు ఆయన నాతో వస్తున్నా అంటున్నాడు. Come on, మీరందరూ పెట్టుకోవాలి మరి. Come on, hallelujah. But I am not serving them. Amen. I am not serving gold. Amen. We are not serving money. Amen. కానీ యెహోవా వాళ్ళ దీవించబడిన వారు వీరా అనుకోవాలి. Come on, hallelujah. 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 Next year by this time, may you have 10 times of the gold that you have now. All the ladies, come on. All the ladies. All the ladies. Come on, hallelujah. మీకు ఒక చైన్ అంటే 100 చైన్లు ఉండాలి. Come on, hallelujah. Hallelujah. If you have 1 bracelet, you have 100 bracelets. Walk out. Amen. Hallelujah. Come on, you believe God. Amen. Hallelujah. 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 మీ అమ్మాయికి పెళ్లి చేస్తే మీ అల్లుడు భయపడి వణికిపోవాలి. ఏం మాట్లాడుతున్నారు? హల్లెలూయా. మన ఇంటి ఆడపిల్ల ఎలా పడితే ట్రీట్ చేస్తే తోలు తీస్తాం. ఎవరు మాట్లాడలేదేంటి? ఎవరు నాతో పాటు విశ్వాసం ఉంచట్లేదు అనుకుంటా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అబ్బాయిని ఎలా పడితే అలా చూస్తే ఆ అబ్బాయి తక్కువ ఏంటి? ఆమేన్. హల్లెలూయా. 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 10,000లో 10,000 పిల్లలు కూడా మన పిల్లలతో సమానం కాకూడదు. ఎవరేం మాట్లాడలేదు అసలు. ఈవెన్ ఇన్ 10,000. వై? యువర్ ఎ కవర్నెంట్ చైల్డ్. కవర్నెంట్ చైల్డ్. నీ కొడుకు మీద ఏముందంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల మీద పలికిన దీవెన వచ్చిన ఉంది. నీ కూతురు మీద ఏముందంటే శారమ్మ మీద ఉన్న కృప ఉంది. అబ్రహాము ఇంటిని కట్టిన తల్లుల యొక్క కృప ఉంది. కమ్ ఆన్, హల్లెలూయా. హల్లెలూయా. యోబు యొక్క కుమార్తెలు వంటి వారు ఆ దేశమంతటా వెతికినా లేరు. ఇండియా కింద నుంచి పైదాకా ఎతికి, అటు నుంచి ఇటు వెతికిన నీ కూతురు లాంటి కూతురు ఇంకొకటి కనపడకూడదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? కావాలి. హల్లెలూయా.
అది లోపల నుంచి అట్లా రావాలి. See, you must ask, covet God for that kind of favor. Why? You are a tither and a giver. You're blessed by God. Hallelujah. అక్కడి నుంచి వచ్చింది ట్రెడిషన్. ఏంటి అంటే అప్పటి నుంచి అబ్రహాము యొక్క వైఫ్ని, వాళ్ళ పిల్లల్ని ఆ క్లాదింగ్ అంటే ఇప్పుడు మనం దాన్ని ఏమంటారు, అవుటర్ గార్మెంట్ వేసుకుంటారు చూడండి మన పిన్ని పిల్లలు, అక్కడి నుంచి వచ్చింది. ఎందుకంటే అది ట్రెజర్ ఇలా కప్పి తీసుకొస్తారు, ఎందుకంటే వాల్యుబుల్. ఇట్ కెనాట్ బి సీన్. డిడ్ యు గెట్ ద ఐడియా? మీకు ఐడియా అర్థమైందా? యాక్చువల్ గోల్డ్ జ్యువెలరీని అలాగే తీసుకొని వస్తారు కదా, కప్పి జాగ్రత్తగా. Amen. Hallelujah. See, that's how the idea has come. What does scripture say? ఏమని రాయబడింది ఇక్కడ? పట్టజాలనంత విస్తారముగా దీవెనలు క్రొమ్మరించదనని. ఎవరు ఇస్తా అన్నారు? దేవాన్ని నిత్య నా మీద వర్షం కూడా లేదు తండ్రి. ఏంటి ప్రభు అంటే దేవుడు క్రొమ్మరిస్తాడు, దేవుడు క్రొమ్మరిస్తాడు, దేవుడు క్రొమ్మరిస్తాడు. పట్టజాలనంత విస్తారమైన. బ్రదర్ నాకు కార్ పార్కింగ్ లేదు, ఒక కారు ఇచ్చేసి చూడు, దేవుడు నీకు ఇస్తాడు. ఒక కారు ఇచ్చేవాడు. యా, కమ్ ఆన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎన్ని సీక్రెట్స్ చెప్పాను? 1, సీకింగ్ ద ఫేస్ ఆఫ్ గాడ్. నెంబర్ 2, మేకింగ్ God the first thing in your finances. Number 3, tithing or sowing, knowing your ground, knowing your ground. Third thing, knowing your ground, knowing your ground. నీ భూమి నీకు తెలియాలి. ఈరోజు నేను 7 చెప్పిన తర్వాత ఆపుతా, పర్లేదంటారా? కమ్ ఆన్. హల్లెలూయా, హల్లెలూయా. May God heal your back. May God heal your head. May God heal your finances. Hallelujah. Number 4, fulfilling your vow. మీ లైఫ్లో మీరు దీవించబడాలంటే వన్ థింగ్ ఇస్, దేవునికి మీ నోటితో చేసిన ప్రమాణము నెరవేర్చాలి. ఫుల్ఫిల్లింగ్ యువర్ వా. నాకు టైం లేదా వచనాలను చూపించడానికి, నేను ఒకటే చూపిస్తాను. See, the thing is, మీ లైఫ్లో బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ వచ్చిన ఇంకొక ఏరియా మీరు కనుక వెనక్కి తిరిగి చూస్తే, ఆలోచిస్తే, అది ఎప్పుడు జరుగుండొచ్చు అంటే, నా జీవితాన్ని ఇది చేస్తే దేవునికి నేను ఇది ఇస్తా అని మీ మైండ్లో అనుకున్న తర్వాత జరిగిన విషయాలు అయి ఉంటాయి. మీరు అది చేసినా చేయకపోయినా మీరు అనుకున్న తర్వాత జరిగిపోద్ది అది. చాలామంది ఏం చేస్తారంటే, అది జరిగిన తర్వాత వాళ్ళ నోటితో వచ్చిన దాన్ని చేయరు. వాళ్ళ నోటితో దేవుని దగ్గర ఒప్పుకున్న దాన్ని చేయరు. వాళ్ళ ప్రాణాలే నష్టపోయే అంత శాపమని వాళ్ళ మీద తెచ్చుకుంటారు. దట్స్ ఎ వెరీ డేంజరస్ థింగ్. ద 4th key is fulfilling your vow. Ecclesiastes, Prasangi. I'll read this thing, it's very powerful. There is this one man that came to Oral Roberts. చాలా సింపుల్ మనిషి, చాలా భయంకరమైన కష్టాలతో తన దగ్గరికి వచ్చాడు. And then Dr. Roberts blessed him, prayed for him. దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదించాడు. And slowly his business began to expand. And Dr. Roberts is into one project. ఆయన దగ్గరికి వచ్చి, నేను నీకు ఇది ఇస్తాను, ఇది ఇస్తాను, ఇది ఇస్తాను అని చెప్పాడంట. సరే, ఆయన దేవుని సేవకుడు ఏం మాట్లాడలా. డేస్ వర్ పాసింగ్, మంత్స్ వర్ పాసింగ్, ఇయర్స్ వర్ పాసింగ్. కనపడినప్పుడల్లా రావటం, నేను ఇస్తానంటాం. అండ్ దెన్ స్లోలీ హిస్ యాటిట్యూడ్ ఆల్సో బిగాన్ టు చేంజ్. తన యాటిట్యూడ్ కూడా మారిపోయింది. ఇట్లాగే మూడోసారి ఒకసారి వచ్చాడు, వాళ్ళ ఇంట్లో ఉన్నారు. హీ కేమ్ టు హిస్ హౌస్. అండ్ దెన్ వచ్చి, నేను ఈ బిజినెస్ ట్రిప్ వెళ్తాను, ఇది వెళ్ళి వచ్చిన తర్వాత నేను ఏదైతే చెప్పానో అది నేను చేస్తాను అన్నాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత, జస్ట్ రూమ్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత, డాక్టర్ రాబర్ట్స్ వాస్ క్రైయింగ్. భయంకరంగా ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే వాళ్ళ వైఫ్ వచ్చింది లోపలికి.
లోపలికి వచ్చి, ఎందుకు ఓరలు ఏడుస్తున్నావు? దేవుడు నీకు ఈ వ్యక్తి నుంచి కాకపోతే ఇంకొక వ్యక్తి నుంచి ఇస్తాడు. వై యు ఆర్ క్రయింగ్ అని. నో 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 నో, ఆయన ఇవ్వకపోతే దేవుడు నాకు, గాడ్ హ్యాస్ మిలియన్ వేస్ టు గివ్ మీ. బట్ యు నో వై ఐఎమ్, ఇట్స్ నాట్ అబౌట్ వాట్ హీ సెడ్. అతను ఈసారి రాకుండా ఉంటే బాగుండేది, ఆ మాట అనుకుంటుంటే బాగుండేది అన్నాడంట. అంటే వాళ్ళ ఆవిడకి అర్థమైపోయింది, భయం వేసిపోయింది. ఎందుకు అంటే, హీ విల్ నెవర్ కమ్ బ్యాక్. ద లార్డ్ సెడ్, దిస్ ఇస్ ద లాస్ట్ టైమ్ యూ విల్ సీ హిస్ ఫేస్. ఇదే చివరిసారి నువ్వు ఇతను ముఖం చూసేది. ఇతను మరలా రాడు, నీ దగ్గరికి రాడు. ప్రభువుని అడిగాడంటే, దేవా ప్లీజ్ 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 స్పేర్ హిమ్, ప్లీజ్ స్పేర్ హిమ్ లార్డ్, ప్లీజ్ స్పేర్ హిమ్ లార్డ్, ప్లీజ్ స్పేర్ హిమ్ లార్డ్. దేవా ప్లీజ్ ప్లీజ్ అని దేవుణ్ణి అడుగుతున్నాను, దేవుని దగ్గర ఏడుస్తున్నాను, దేవుణ్ణి అడుగుతున్నాను కాపాడమని ఈ వ్యక్తిని. వాళ్ళిద్దరు అలా మాట్లాడుతూనే ఉన్నారు. 45 minutes దే గాట్ ఎ న్యూస్, హిస్ ప్లేన్ ఇస్ క్రాష్డ్ అండ్ దెన్ హిస్ బాడీ దే కుడ్ నాట్ ఫైండ్ ఇట్. 45 minutes. Oh boy, the vow is very, 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 very important. చాలా మందికి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ స్పేస్ ఆఫ్ కృపను ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బట్ లెట్ మీ టెల్ యూ, దీనికన్నా ఒక టైం ఉంటుంది. దెర్ ఇస్ సమ్ టైమ్ దేర్. నేను దీన్ని ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు కానీ చెప్తున్నాను. ఏదైనా ఇంటికి వెళ్ళి అక్కడ సమాధాన పాత్రుడు ఉంటే మీ సమాధానము అతని మీదకి వస్తుంది. సమాధాన పాత్రుడు లేకపోతే, ఎవరన్నా దేవుని సన్నిధికి వచ్చి దేవుని సేవకుని వాళ్ళు దీవించబడిన తర్వాత షో చేస్తూ ఉంటే ఆ సమాధానం తిరిగి వచ్చేస్తుంది దేవుని సేవకు దగ్గర. That blessing will return back. And once that blessing will return back, that grace will return back, there is no grace. పరలోకం అతని మీద తెరవబడి ఉండదు. I don't want to talk the rest. దేవుడు అటువంటి కృపను ఆయన బిడ్డలకి ఇచ్చారు. ఎందుకు వీళ్ళకి ఇచ్చారు చెప్పమంటారా? వీళ్ళు ఆయన కొరకు అన్ని వదిలేసి వచ్చిన వాళ్ళు. దేవుడు వాళ్ళు నిలబెట్టాడు అక్కడ. They went to the baptism of fire. They went to the baptism of suffering. They went into a lot of things which they cannot tell. See, these people were the messengers of God. Hallelujah. 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 By the way, they don't need anything. It's a very, 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 very critical thing. చాలా చాలా క్రిటికల్ థింగ్ అది. అండ్ హియర్ ఇట్ సేస్ ఇన్ చాప్టర్ 5, ఇది ఎన్నో సీక్రెట్ అని చెప్పేది? 5th చెప్పి ముగిచ్చేస్తాలేండి, 6-7 తర్వాత చెప్తాను. ఓకే, యా, రీడ్ సిస్టర్, మొదటి నుంచి చదువుదాం సిస్టర్. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు, దేవుని మందిరం పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని భక్తిహీనులు అర్పించినట్లు బలి సమీపించి ఆలకించుట వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొనుము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. అది చెప్తున్నాడు అందరికి, ప్రతి మిలియనీర్కి, ప్రతి డబ్బున్న వాడికి, ప్రతి గర్విష్టికి, ప్రతి ఒక్కరు ఎవరైతే చాలా డబ్బులు ఉన్నాయో అనుకుంటున్నాడో ప్రతి మానవుడికి దేవుడు చెప్తున్నాడు, నేను పైన ఉన్నా, నువ్వు ఎక్కడున్నావు? నువ్వు కింద ఉన్నావు. దట్ ఈస్ అవర్ ప్లేస్. మనం మట్టి వంటి వారం. Amen. Hallelujah. Always we must remember our place before God. Amen. దేవుని ఎదుట మన యొక్క ప్లేస్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. Amen. Hallelujah. Come on, let's read it. చదువుదాం. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. విస్తారమైన పనిపాట్ల వలన స్వప్నం పుట్టును. పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. విస్తారమైన పనిపాటు, నువ్వు ఎంత కష్టపడి నీ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయి, నువ్వు ఏమన్నా చేయి. బట్ హియర్ ఇస్ ద సీక్రెట్. తర్వాత వచ్చిన నీవు దేవునికి మొక్కుబడి చేసిన ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యం చేయకుము. ఎవరు పడిసే ఆలస్యము. Do not delay. God doesn't take delight in people who delay. God doesn't take delight in those who delay.
ఎవరైతే ఆలస్యం చేస్తారో దేవుడు వాళ్ళ మీద ఆయన ఈ మాత్రం కూడా అతిశయించడు. వాళ్ళు చూసి ఆనందపడడు ఆయన. ద ఫస్ట్ థింగ్, నేను ఎవరికైనా కానుక ఇవ్వాలని దేవుని యొక్క ఆత్మ నన్ను ప్రేరేపిస్తే నేను ఫస్ట్ థింగ్ ఏం చేస్తానంటే అది ఇచ్చేయాలి. ఇఫ్ ఎనీ పాసిబిలిటీ రాత్రి అయితే రాత్రి ఇచ్చేసేయాలి. ఇఫ్ ఎనీ పాసిబిలిటీ పొద్దున్న లేచిన వెంటనే ద ఫస్ట్ థింగ్ ఐ నీడ్ టు డూ ఇస్ ఐ నీడ్ టు డూ వాట్ గాడ్ సెడ్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. డు నాట్ డిలే. అదేంటి చెప్తే ఏమని ఆలస్యము చేయకము, బుద్ధిహీనులందు ఆయనకి ఇష్టము లేదు. ఆలస్యం చేసేవాడిని దేవుడు ఏమంటాడంటే బుద్ధిహీనుడు అంటున్నాడు. బుద్ధిహీనులు యందు ఆయనకు ఇష్టము లేదు. మొక్కుకున్న దాన్ని చెల్లించుము, నీవు మొక్కుకున్న దానిని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుట అసలు నువ్వు మొక్కుకోకుండా ఉండటం బెటర్. అండ్ మెనీ పీపుల్ మేక్ vows and they don't fulfill before God. చాలా మంది దేవుని ఎదుట వాళ్ళు మొక్కుబడులు చేస్తారు. దేవా ఈ జబ్బు తగ్గిన తర్వాత మందిరానికి వస్తా, వచ్చి ఇది చేస్తా, అది చేస్తా, నువ్వు నాకు ఇది చేస్తే నేను ఇది ఇస్తా. నో, your vows are very very important. Amen. Hallelujah. కీర్తనకారుడు టైం లేదు. కీర్తనకారుడు అంటే నా మొక్కుబడులు నేను చెల్లించాను అని అంటాడు. Amen. Hallelujah. Hallelujah. Are we done with this? నీ దేహమును శిక్షకు లోపరిచినంత పని నీ నోటి వలన జరగనీయకము. అమ్మో, నీ దేహమును శిక్షకు లోపరిచినంత పని. హలో దిస్ వెరీ వెరీ పవర్ఫుల్. నీ దేహమును శిక్షకు లోపరుచునంత పని నీ నోటి వలన జరగనీయకము. నేను రాసుకోవాలి వచనాలు, అందుకే నేను కొన్ని టాపిక్స్ గురించి మాట్లాడటానికి నాకు ఇష్టం ఉండదు. పీపుల్ థింక్ దట్ వీఆర్ స్పీకింగ్ జస్ట్ బికాస్ టు గెట్ సంథింగ్. నో, లెట్ మీ టెల్ యూ. నన్ను తీసుకెళ్ళి అరేబియా అరణ్యంలో పెట్టినా ఐ విల్ బికమ్ వాట్ గాడ్ హ్యాస్ ఇంటెండెడ్ మీ టు బికమ్. హల్లెలూయా. 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 నీ నోటి వలన నీ దేహమును శిక్షకు లోపరుచునంత పని నీ నోటి వలన the depth of it is so big. తర్వాత మాట అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకము. దూత ఎవరు? దూత the man of God, the messenger of God, the prophet of God, the voice of God in your life. Amen. Are you all here? ఈ పొరపాటు దేవుని సేవకుడు ఏంటి మీరు ఇస్తానన్నారు, ఏవి ఇది లేకపోతే చేస్తానన్నారు. If somebody asks you and then you keep on giving excuses, I'm telling you, the grace of God will be finished over your life. Amen. దూత ఎదుట చెప్పకము, నీ మాటల వలన దేవునికి కోపము పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరచుకొనేదవు. ఇంక ఈరోజు ఈ తర్వాయి భాగం నేను రెండోసారి ఇంకో వారంలో చెప్తే బెటర్ ఏమో. ఏమని రాసింది? నీ మాటల వలన దేవునికి కోపం పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరచుకొనేదవు. నేను ఒకటి చెప్తున్నాను, నిజంగా చేతులు జోడించి, మీరు ఎవరినైనా ఇరిటేట్ చేయండి, దేవుని సేవకుడు మాత్రం ఇరిటేట్ చేయొద్దు. యు ఇరిటేట్ ఎనీబడి, యువర్ మదర్, యువర్ ఫాదర్, యువర్ సిస్టర్, యువర్ బ్రదర్ ఇన్ లా, యువర్ డాగ్, మీ కుక్క లక్క. సీరియస్లీ ఐమ్ టెల్లింగ్ యూ, మీరు ఎవరినన్నా ఆఖరికి ప్రెసిడెంట్ని, ప్రైమ్ మినిస్టర్ని వాళ్ళని ఇరిటేట్ చేయండి, దేవుని సేవకుని ఇరిటేట్ చేయొద్దు. ఎందుకంటే మీ జీవితంలో అతి శాంతవంతుడిని ఎవరన్నా చూస్తుంటారంటే దేవుని సేవకుడే. అతి దీర్ఘశాంతం కలిగిన వాడిని, భయంకరంగా ప్రేమించేవాడు ఎవరైనా చూస్తుంటే దేవుని సేవకుడే. అతనికే కోపం వస్తే బయలుదేరదా ఇంకా మనం. If that man gets angry, sorry to say, ఆ కోపం తెప్పించిన వాని యొక్క ఫ్యూనరల్ డేట్ ఫిక్స్ అయినట్టు అర్థం. I'm sorry to say his time on this earth is over. And that's how sad it is. ఎందుకని అంటే, see, the grace of God
has certain space. Amen. Hallelujah. అందుకని ఇశ్రాయేలు అంత కోపం తెప్పించిన మోషే నిలబడేవాడంటే, దేవా క్షమించు, 40 రోజులు ఎందుకున్నాడు, 40 రాత్రి మొగలు ఎందుకున్నాడు, ఇంకొక 40 రాత్రులు ఎందుకు ఉన్నాడు. దేవుడు అన్నాడు, నువ్వు పక్కకు తొలుగు, నేను చంపేస్తా, నువ్వు పక్కకు తొలుగు, నేను వీళ్ళని సంహరిస్తా అంటే మోషే నో నో నో. ఒకసారి తొలిగాడు. ప్రవ్వా వీళ్ళ అర్పణ తింటావా నా తింటావా అని నేను ఎంత కోరకోమలు వచ్చి నువ్వేనా స్పీకర్ మేము కాదంటే, పోని దేవా నువ్వు వాళ్ళు తింటావా నా తింటావా అని ఒకసారి తప్పుకున్నాడు. భూమి ఇట్లాగా ఓపెన్ అయ్యి, కమాన్ హల్లెలూయా. See, never irritate that man. Never, you should never irritate. Especially the people that become a blessing. మీ లైఫ్లో మీ డెస్టినీని ఓపెన్ చేసిన దేవుని సేవకుని ఎప్పుడు ఇరిటేట్ చేయకూడదు. Amen. Hallelujah. 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 నేను చెప్తున్నాను, యు స్టాండ్ బై దీస్ ప్రిన్సిపల్స్. ఆ దేవుని సేవకుడు సరదాగా మీ మీద మాట్లాడిన మాట కూడా ఆశీర్వాదంగా మారిపోతుంది. సరదాగా మాట్లాడిన శుభవచనము కూడా, సరదాగా మాట్లాడిన ఏని నార్మల్గా మాట్లాడిన నార్మల్గా నేను చెప్తాను, హియర్ మీ, నేను చెప్పుకుంటే నా మీద లైట్ని తీసుకున్నట్టు అవుతుంది. లెట్ మీ టెల్ యూ, ఐ కెన్ టెల్ యూ సో మెనీ ఇన్సిడెంట్స్ that the Lord did through my life by His grace. సరదాగా మాట్లాడిని కూడా దేవుడు అనేక మంది జీవితాలు నెరవేర్చాడు. Hallelujah. 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 అందుకే కొంతమంది అడుగుతూ ఉంటారు నన్ను, Sam, even if you don't say anything, please just come. Just come, Sam. ఏం మాట్లాడకపోయినా ఒక్కసారి అలా వచ్చి వెళ్ళు. Oh boy, I'm telling you, these are secrets for financial breakthrough. ఇంక 2 ఉన్నాయి, నేను తర్వాత చెప్తా. One is patience, and another is being led by the Spirit. Every time God tells you to do something, go ahead and do, and God will prove it true in your life. Hallelujah. Come on, give the Lord somebody the loudest shout of praise in this place. Hallelujah. Hallelujah. Father, bless your children. Give us revelation in Jesus' name. Come on, everybody said a loud amen. Hallelujah. All our viewers, మీ అందరికీ ఫాదర్స్ హౌస్ నుంచి, ఇప్పుడున్న మా సంఘ సభ్యులందరి నుంచి మీకు శుభములు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యములో మీ యొక్క కుటుంబాలు, మీ జీవితాలు కట్టబడాలని ఆశించినట్లయితే, దేవుని యొక్క ఆత్మ, ఆయన సన్నిధి, ఆయన శక్తిని మీ జీవితంలో ప్రత్యేకమైన రీతిలో మీరు అనుభవించాలని ఆశించినట్లయితే, ఐఎమ్ టెల్లింగ్ యూ, దిస్ ఈస్ ద ప్లేస్ దట్ యూ నీడ్ టు కమ్. మీరు టీవీ ప్రోగ్రామ్స్ విని దీవించబడుతున్నారని మేము నమ్ముతున్నాం. మూవ్ ఫ్రమ్ యువర్ ప్లేస్ అండ్ కమ్ అండ్ అటెండ్ అవర్ సర్వీసెస్. ప్రతి ఆదివారం ఉదయం అట్లాగే సాయంత్రం జరుగుతూ ఉంది. లుక్ ఆన్ ద స్క్రీన్ ఫర్ ద టైమ్ అండ్ కమ్ అండ్ సీ వాట్ గాడ్ విల్ డూ ఇన్ యువర్ లైఫ్. దేవుని యొక్క వాక్యము మీ జీవితంలో బహు బలముగా పనిచేయడం మీరు చూస్తారు. అండ్ ఐ బిలీవ్ God will shift you to another level. Thank you so much. God bless you.